హల్లెలూయా. ప్రభునందు మిక్కిలి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాక్యములో వ్రాయబడిన మాటను మీరు చూస్తే, మనం ఆరాధించి ప్రకటించుచున్న దేవుడు అందరికీ ఉపకారి అనే మాటను తేటగా పరిశుద్ధ గ్రంథంలో పినవారికి కూడా అపకారము తలపెట్టని దేవుడు, తనను పొడుస్తూ తన ముఖాన ఉమ్ముతో ప్రవచించమని గేలి చేసిన వారిని కూడా క్షమించమని తండ్రిని ప్రాధేయపడిన దేవుడు, ఉపకార విషయంలో మాత్రం అందరికీ ఉపకారిగా ఉన్నాడు అని దేవుని వాక్యములో తేటగా వాస్తవంగా కూడా వారు ప్రపంచంలో కోట్ల కొలది ఉన్నారు కదా. బైబిల్లో అలాగూ వ్రాయబడి ఉన్నది కనుక నమ్ముతున్నాం అనే మాటే కాదు కదా. నిజంగానే మాకు ఆయన ఎన్నో ఉపకారములు చేశాడు, మేలులు చేశాడని చెప్పగలిగిన సాక్షులు కోట్ల కొద్ది భూమి మీద ఉన్నారు కదా. మీరు పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో యోహాను సువార్తను కానీ ప్రామాణికంగా తీసుకుంటే, యోహాను సువార్త మొదటి అధ్యాయములో ఏ కపటము లేని ఒక నీతిమంతుడికి ఆయన తప్ప వేరొక దిక్కులేని పరిస్థితి ఏర్పడింది. నజరేతులోంచి మంచిదేది రాదని యేసుక్రీస్తు మీద మంచి అభిప్రాయం కలిగలేడు. ఆయనే దేవుడని, దైవ నరుడయ్యాడని, నశించిన నరకానికి వెళ్తున్న మానవ జాతిని ఉద్ధరించడానికి శరీరమును దాల్చి భూమి మీదకి దిగివచ్చిన వాగ్దేవుడు తానేనని అంగీకరించడానికి మనసొప్పలేదు. ఎందుకంటే నజరేతు అనే ఊర్లోంచి వచ్చాడని. చాలా మంది నా స్నేహితులు కూడా నాతో మాట్లాడుతారు, ఈ శాస్త్రి మీ యేసు ప్రభు మీద, ఆయన క్యారెక్టర్ మీద మాకేం అభ్యంతరం లేదు, ఆయన బోధన మీద కూడా మాకు అభ్యంతరం లేదు, కానీ ఎంతైనా మన దేశంలో పుట్టలేదు కదా, ఇజ్రాయెల్లో పుట్టాడు కాబట్టి ఒక పాయింట్ మీద మేము యాక్సెప్ట్ చేయలేకపోతున్నాం అంటారు. సరిగ్గా ఆ పాయింట్ మీద ఉన్నవాడు నతనీయేలు అనేవాడు తనని ఎంతగా రిజెక్ట్ చేస్తున్నాడు కదా అని యేసు ప్రభు అతని గురించి ఏమన్నాడు తెలుసా? ఇతడు నిజముగా ఇశ్రాయేలు ఇతరులో ఏ కపటము లేదు అన్నాడు. స్తోత్రం చెప్పండి. నేను నిన్ను పొగిడితే నువ్వు నన్ను పొడిగే పాలసీలో ప్రభు లేడు. తనను ఎంతగా రిజెక్ట్ చేస్తున్నా, కనీసం యాక్సెప్ట్ చేయడానికి ఇష్టపడకపోయినా, జనులందరూ ఇతను బాహాటముగా ఇతడు నిజమైన ఇశ్రాయేలు ఇతనిలో కపటమేమీ లేదని సాక్ష్యం ఇచ్చి తన ప్రేమను చాటుకున్నాడు. అతడు ఆశ్చర్యపోయాడు. నువ్వు నా గురించి ఎలా చెబుతున్నావు అంటాడు. భూమి మీద ఎవరికి తెలియని వ్యక్తిగత విషయం ఒకటి చెప్పాడు. నువ్వు ఆ చెట్టు కింద ఉన్నప్పుడు నేను చూశాను అన్నాడు. తుల్లి పడిపోయి, బాబోయ్ నువ్వు నిజమైనటువంటి దేవుడు అని కేకలు మొదలు పెట్టాడు. ఎందుకంటే అది తనకు తప్ప ఎవరికి తెలియని ముచ్చట. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, తనని అంగీకరించడానికి ఇష్టపడని వారిని కూడా వారి సత్ప్రవర్తనను బట్టి, వారి దైవభక్తి నిష్ఠాగరిష్ట సాధనను బట్టి వారి వద్దకు వెళ్ళి వారిని దర్శించి వారిని కూడా నరకం నుండి తప్పించడానికి రక్షణ భాగ్యమును ప్రసాదించిన మహోపకారి ప్రభువైన యేసుక్రీస్తు వారిని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. నేను ఇశ్రాయేలు సైన్యమునకు ముందు నడిచిన దైవమా అనే పాటలో మనం ఒక మాట అంటాం, తన్ను వెదకని వారికి దొరికితివి అని. దేవుడు ఉన్నాడా? ఉంటే నువ్వు ఎంత మంచోడైతే అయి ఉండొచ్చు కనుక మన ఊరిలో పోట్లేదు మనకొద్దు అని పక్కన పెట్టిన వారిని కూడా దర్శించి వారికి కనబడి వారితో మాట్లాడి వేరెవరికి తెలియని వారి అంతరంగమును ఆవిష్కరించి తానే దేవుడని నిరూపించి వారి జీవితములు కూడా రూపాయి 2 రూపాయి కాదు, నరకమును తప్పించి స్వర్గమునకు చేర్చగలిగిన ఉపకారమును ఉచితముగా చేసిన మహోన్నతమైన దేవుడు ఈ రాత్రి నేను ప్రకటిస్తున్న ప్రభువైన యేసుక్రీస్తు వారు. యోహాను సువార్త 2వ అధ్యాయంలో ఓ వివాహానికి వెళితే ప్రభువు రావడమే ప్రభంజనంగా, జనం వచ్చి పడిపోతే, సిద్ధపరిచిన పదార్థాలు సగం అయిపోతే, విందు సగంలో ఉండగా, బంతి మీద జనం కూర్చొని ఉండగా వంట సాధ్యం కాదు కానీ అవకాశం లేక విందు ప్రధాని సిగ్గుతో అల్లాడిపోతూ యేసు శరణు వేడితే ఒక మహాద్భుతమును చేసి అతని పరువు కాపాడి
అతన్ని ఎంతగానో ఘనపరిచాడు. ఇంతకీ అతను ఎవరంటే యేసు వద్దకు రాకుండా వేరే రూట్లో ట్రై చేసిన మనిషి. నేను ఎందుకు ఈ మాటలు చెబుతున్నానంటే, ఆయన నన్ను కనపరచలేదు కనుక, నాకు ఇవ్వలేదు కనుక, నాకేదో చేయలేదు కనుక నేను మీ విషయమై కోపంగా ఉంటాను, మీకేమీ చేయనని భీష్మించుకుని కూర్చునే రకంగా కోపంగా ఉన్నవాడు కాదు. తనను వెతకని వారికి, తనను అంగీకరించని వారికి, తన వద్దకు రావడానికి మోమాట పడి వేరే రూట్లో ట్రై చేస్తున్న వారికి కూడా తాను అడ్డుపడి ఆపదను గట్టెక్కించి వారి పరువు కాపాడి ఉపకార బుద్ధిని చూపించిన ఒక ఉత్తమ దేవుడు ప్రభువు యేసుక్రీస్తు వారని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకు ఈ మాటలు చెప్తున్నా అంటే, సర్లేవా బాగానే ఉంది కానీ మేము ఎప్పుడు ప్రభు దగ్గర రాలేదు కదా, మేమేమి ఆయనకి ఏమి ఇచ్చుకోలేదు కదా, ఆయన గురించి కొద్ది గొప్ప మాట్లాడితే వ్యతిరేకంగానే మాట్లాడాం కదా, మా విషయంలో ఎంతైనా మా మాటలను బట్టి తనకేమైనా కోపం ఉంటుందేమో, నీకుంటుందేమో, నాకుంటుందేమో, ఆయనకు ఉండదు. ఆయన అందరికీ ఉపకారి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. తప్పకుండా మేలు చేసే మనసున్న ఏకైక దేవుడిని మనవి చేస్తున్నాను. 3వ అధ్యాయములో నికోదేము అని ఒక ధర్మశాస్త్రోపదేశకుడు వస్తాడు. అతడేమో ఏకంగా రాత్రి వేళ చీకట్లో వస్తాడు, అర్ధరాత్రి. ఈ సమయంలో వచ్చేమిటాయంటే, నువ్వంటే నాకు గౌరవం, నువ్వంటే నాకు అభిమానం, కానీ నీ దగ్గరకు వచ్చినట్టు తెలిస్తే మా వాళ్ళు ఊరుకోరు. కులం అడ్డబడుతోంది, మతం అడ్డబడుతోంది, కానీ అభిమానం ఎవరిని ఆపలేకపోతుంది. అర్ధరాత్రి వచ్చేసాను, నీకు దండం పెడతాను, నాకు నిత్య జీవానికి, స్వర్గానికి, ఎవరిని నరకాన్ని దాటి ఈ దేహమును వదిలి, ఈ లోకమును వదిలి మహిమలోకానికి, స్వర్గలోకానికి రావాలంటే ఏం చేయాలి? కొన్ని మాటలు చెప్పి నీకు దండం పెడతానంటాడు. జనమందరం ముందేమో నాకు యాంటీగా మాట్లాడతావా, రాత్రులు వచ్చి కాళ్ళు పెట్టుకుంటావా, చీతలవా అనలేదండి. ఆ రాత్రి ధర్మశాస్త్రోపదేశకుడైన తనకు తెలియని మహోన్నతమైన సత్యాలని ఓపికగా వివరించి అతని ఆత్మను రక్షించే ఉపకార బుద్ధిని కనపరిచిన వాడు నేను ప్రకటిస్తున్న ప్రభువైన యేసుక్రీస్తు వారు. హల్లెలూయా. ఇంకో రూట్లో చెప్పాలంటే అతడు ఎవరు? యూదులకే మతాధికారి. ఆనాటి దేశములో, సమాజంలో యూదులు ఎవరు? వారు త్రాగిన బావులలో ఎవరిని పడితే వారు నీళ్లు తాగనివ్వనంత ఇష్టంగా వ్యవహారమును అహంకారంగా మెయింటైన్ చేశాడు. ఇక 4వ అధ్యాయంలోకి వస్తే ఒక భయంకరమైనటువంటి పాపాత్మురాలు కనపడింది. ఆమె దగ్గరకు వచ్చినప్పుడు యేసు అంటాడు, అమ్మా నేనిచ్చు నీళ్లు తాగితే నీకు అసలు మరలా దాహంగా నువ్వు బిడ్డా అంటాడు. ఎండపూట ఉదయమే వేకునే దర్జాగా యూదులందరూ వాడేసుకుంటే ఎవరూ లేని సమయంలో మిట్ట మధ్యాహ్నం దొంగచోటకి వెళ్ళి ఎండకు తాళలేక నీళ్లు తెచ్చుకునే భాగ్యస్థితి నాకెందుకు, ఇక మళ్ళీ దాహం ఒక నీళ్ళు ఇచ్చేయి, నీ దండం పెట్టుకుంటానని చెప్పనింది. తప్పకుండా ఇస్తాను బిడ్డ, కాకపోతే నువ్వు పోయి నీ భర్తను తీసుకుంటా అన్నాడు. నీళ్ళకి భర్త ఎందుకు? ఇదేదో వ్యవహారం చాలా గట్టిగా ఉన్నట్టుంది, మనం పిచ్చి వేషాలు లేకుండా ఉన్నమాట చెప్పేసుకుంటే పోద్దని. మా ఆయన లేడండి. అయ్యో బిడ్డ అలాగా అంటాడు, నాలంటాడు. అయితే కనీసం ఏమన్నాడు? కరెక్టే నువ్వు చెప్పింది, ఉన్నవాడు భర్త కాదు. ఇదివరకు 5 వాళ్ళు ఎవరు భర్తలు కాదు. నేను పాటికి మొత్తం కొండ అవతల బరేసి మోకాల మీద పడిపోయి కాళ్ళు అట్టేసుకుంది. ఊర్లోకి వెళ్ళి సాక్ష్యం కూడా ఏం చెప్పింది తెలుసా? నేను చేసినవన్నీ నాతో చెప్పిన వాడు క్రీస్తు కాదా, మెస్సయ్య కాదా, రండి చూద్దామంటే ఊరు కదులు వచ్చేసింది. వేసి రక్తం జయం. మీకు చెప్తున్నాను, ఒక అగ్రవర్ణాలకు చెందిన వ్యక్తిని ఏమండోయ్ యూదుల మతాధికారిని, ధర్మశాస్త్రోపదేశకుని ఎంత ప్రేమగా హక్కున చేర్చుకొని అతని ఆత్మకు రక్షణను ప్రకటించాడో, అందరూ ఈసడించుకున్న, అందరూ వెలివేసిన, పేరే పాపాత్ములుగా ముద్ర వేసినటువంటి, మిట్ట మధ్యాహ్నం ఒంటరిగా దొంగచోటగా నీళ్లు తెచ్చుకునే దుస్థితిలో దాగి ఉన్న పాప జీవితంలో ఉన్న వ్యక్తిని కూడా అమ్మాని పిలిచి ఆమె ఆత్మను రక్షించిన ఒక మహోపకారి నేను ప్రకటిస్తున్న ప్రభువైన యేసుక్రీస్తు వారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అంత మాత్రమే కాదు బిడ్డలారా, 5వ మధ్యలోకి వెళితే బెతెస్దా అనే కోనేరు దగ్గర 38 సంవత్సరాలుగా పక్షవాతంతో పడి ఉన్న ఒక పేషెంట్ని ప్రభు దర్శించిన. అక్కడ వాడు ఏడ్చుచుండగా, వాడు ప్రార్థించుచుండగా కాదు, వాడప్పటికక్కడ పడి చాలా కాలమైందని యేసు ఎరిగి, వాడు ఏడిసింది లేదు, వాడి తరపున ఇంకొకరు ఏడిసింది లేదు. అన్నిలా శరణం నాస్తి మహాప్రభో నీవే దిక్కు త్రాగిమా కృపయాదేవా అని ఏడిచింది కాదు. అబ్బే అన్నట్టు పడున్నాడంతే. వాడప్పటికే పడి ఉండి చాలా కాలమైనదని యేసు ఎరిగి వాడి వద్దకెళ్ళి స్వస్థపడగోరుచున్నావా అన్నాడు. ఆడైనా తెగర మహోడు దయ్యా, నీ దయ్యా నీ ఆడవాళ్ళగా 100 రకాల లా పాయింట్లు మాట్లాడతాడు ఆడొకడు.
మనకున్నాం ఈజీ కాదని ఇక్కడ చాలా పెద్ద ప్రాసెస్ ఉంటుంది. దేవదూత రావాలి, నీళ్ళు కదిలించాలి, ఫస్ట్ దిగాలి, దిగితే గోపికలతో తీసుకెళ్ళి దింపేవాడు ఒకడు ఉండాలి. ఎన్ని జరిగే పనులు కాదని అడి కిలోమీటర్ చెప్తున్నాడు. నీ కర్మరా అనుభవించని వెళ్ళిపోలా. ఏం కాదని నాన్న అని వాడిని కూడా బాగు చేసి తన పరుపును 38 ఏండ్లుగా ఏ మంచం మీద పడున్నాడో ఆ మంచం ఎత్తుకొని దర్జాగా నడుచుకుంటూ వెళ్ళిపోయాను. నేనేమని మనవి చేస్తున్నాను వినండి దేవుని బిడ్డలారా. తననస్తులు దేవుడికి అంగీకరించమని 1వ అధ్యాయంలో ఉపకారం చేశాడు. 2వ అధ్యాయంలో తన దగ్గరికి రాకుండా వేరే రూట్లో చిన్నతనం భావించాడో, అక్కర్లేదు అనుకున్నాడో, మన రేంజ్కి సెట్ అవ్వదు అనుకున్నాడో, ఎక్కడో ట్రై చేస్తున్నామని కూడా సర్లే రాని చూద్దాం అనుకోకుండా అతని పరువుగా పడి అతని కుటుంబాన్ని పరువు నిలబెట్టి ఘనపరిచాడు. జనమందరూ చూస్తున్నారని అభిమానం కడుపులో ఉన్న, విశ్వాసం లోపల ఉన్న, సమాజానికి జడిసి, కులానికి జడిసి, మతానికి జడిసి దాక్కొని అర్ధరాత్రి వచ్చిన వాడిని కూడా ఎవరా ఇప్పుడు కావాల్సి వచ్చారట్రా నేను అనకుండా అతన్ని ఘనపరిచి రక్షణ భాగ్యం ఇచ్చాడు. అందరూ అసహించుకునే కొంపలు కూల్చిన పాపిష్టి భ్రష్టమైన వ్యభిచార వ్యక్తిని కూడా యేసు ఆదరించి రక్షణ భాగ్యాన్ని కలుగు చేశాడు. అనేక ఏండ్లుగా రోగాలతో పడి ఉన్నటువంటి వ్యక్తిని స్వయంగా వాడి వద్దకెళ్ళి అందరికీ చెప్పాలి గట్టిగా, అందరికంటే ఒక 5 కేటగిరీస్ చెప్పాను మీకు. 1, ఆయనను దేవుడికి అంగీకరించలేకపోతున్న వారికి. 2, అది యేసు ప్రభు ఇష్టమే కానండి మరి మేము రమ్మ మీరు ఏమన్నా ₹20 తీసుకెళ్ళి ప్రార్థన చూడు, చర్చిలో కానుగాయించి ప్రార్థన చేయించి మేము రాకూడదు, మీరు చేయండి మరలేదు, కావాలంటే 1000 కాకపోతే ఇంకో 1000 పంపుతారులే. ఈ రూట్ ఒకరికి ఉంటుంది అని కూడా చేయట్లేదు ఆయన. యేసు రక్తం చేయం. ఒక మతాధికారి అయ్యుండి ఆ మతములో రక్షణ లేదని గ్రహించి యూదుల మతాధికారి యేసు దగ్గరికి అర్ధరాత్రి సమాజానికి భయపడి వస్తే పబ్లికేమో తిడతారా, విమర్శిస్తారా, నైట్ టైం నా దగ్గరికి వచ్చి కాలు పట్టుకుంటారా, చిచ్చి అనకుండా అతనికి రక్షణ చేసి సమాజం మధ్య తృణీకరించబడి భయంకరమైన పాపిష్ట మనిషిని కూడా కనికరించి క్షమించి కొత్త జీవితాన్ని ప్రసాదించి రోగాలతో పడి ఉన్న వాడికి ఉపకారం చేసి ఇలా అందరికీ ఉపకారిగా నిరూపించబడ్డ యేసు ప్రభువుని 6వ అధ్యాయంలో శిష్యులు వదిలేసి వెళ్ళిపోయారంట. ఇదేమి కథరా నాయనా. 6వ అధ్యాయంలో ఆయన శిష్యులు అనేకులు ఆయన వెంబడించడం వెనక్కి తీసి మరి అన్నాడు, ఆయన దగ్గర రాలేదంట. ఏందిరా మ్యాటర్ అని అడిగితే, అయ్యో ఇది ఎట్టి కఠినమైన మాట, ఇలాగైనా ఇతనిని ఎలాగ వెంబడించగలమని 60వ వచనంలో 66వ వచనంలో ఇంతే సంగతులు అయిపు లేకుండా మారిపోయాడు ఒక్కొక్కడు. ఈ రాత్రి సభలో ఉన్న ప్రజలకు కానీ గ్రామంలో ఉన్న పెద్ద మనుషులందరికీ నా మనవి, యేసు క్రీస్తు దేవుడు, యేసు క్రీస్తు సృష్టికర్త, యేసు క్రీస్తు ప్రేమ గలవాడు, యేసు క్రీస్తు పరిశుద్ధుడు, యేసు క్రీస్తు ప్రభుని ప్రేమించిన వాడు, యేసు క్రీస్తు పాపి కోసం మరణించిన వాడు, యేసు ప్రభు మరణములోనికి వెళ్ళి చావుని చంపి సజీవుడిగా తిరిగి లేచిన వాడు, యేసు క్రీస్తు నేటికి సజీవుడై ప్రార్థనలు ఆలకిస్తున్నవాడు, అందరికీ ఉపకారి. అయితే అలాంటి దేవుణ్ణి ఎందుకు వదిలేశారు? 100 వాగ్దానాలు ఎలక్షన్ల ముందుకు చేసి 99 నెరవేర్చకుండా ఒక్కటి నెరవేరిస్తే ఆ ఒక్క పాయింట్ మీద మళ్ళీ గుద్ది పారేస్తారు కదా ఓట్లు. తాను చెప్పిన దాంట్లో ఒక్కటి కూడా మిస్ అవ్వకుండా అన్ని నెరవేర్చిన వాడిని ఎందుకు అయ్యా వద్దన్నారంటే ఆయన బోధ కఠినంగా ఉందంట. వచ్చిన చిక్కది. యేసు మంచివాడే కాదా మంచివాడు, యేసు ఉత్తముడే, యేసు పరిశుద్ధుడే, అన్ని బాగానే ఉన్నాయి కానీ ఏమీ చేయొద్దు అన్నాడండి. మరే నుంచుంటే తప్పే, కూర్చుంటే తప్ప, అన్నిటికీ రూల్స్ పెడితే ఎడ కుదురుద్ది. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ దగ్గరలో ఉంటాను నేను. ప్రారంభంలో చాలా సంవత్సరాలు ఆ స్టీల్ ప్లాంట్లో క్వార్టర్లోనే ఉండేవాళ్ళం. సెక్టర్ 5లో ఒక వెజిటబుల్ మార్కెట్ ఉంటుంది, అక్కడికి వెళ్ళి కూరగాయలు తెచ్చుకోవాలి. కొంతకాలం వస్తూ నేను ఉంటున్నటువంటి ఇంటి పైన ఉండే ఒక మూర్తి గారు మానేశారు. ఏమన్నా శాస్త్రి గారు అంటే ఏంటి మూర్తి గారు మాట్లాడుకున్నాం రోజు. అయితే మానేశాడు. ఇదేంటి ప్రభా, నేనేమన్నా తప్పుగా చేశానా, మాట్లాడానా, కోపడ్డానా, ఒక మంచి ఆత్మను పోగొట్టానా, నాశనం చేశానా, నేనే ఏం జరిగింది, అయినా నేను ఉపవాసం ఏడుతున్నాను, పెద్ద మనిషి వస్తలేదని. నాకు అసలు ఎదురు పడకుండా చేతిలోంచి కొరమైన చేప జారినట్టు జారిపోతాడు. ఎక్కడ దొరుకుతుందో మనిషి మార్కెట్లో దొరికాడు.
ఓపిగ్గా వంకాయలు పుచ్చులు లేకుండా ఏరుతున్నాడు. వెళ్ళి పక్కన చేరి నేను కూడా 10 వంకాయలు ఏరి ఆయన బొట్టలేసా. ఎటు చూశాడు, అయ్యబాబు శాస్త్రి గారు, నమస్తే మూర్తి గారు. అయ్యబాబు ఏంటి సార్ మీరు? అయ్యబాబు కంగారు అవుతున్నాడు. మాట్లాడి, ఏంటి సార్ మా వల్ల ఏమన్నా పొరపాటు జరిగిందా, మన్నించండి పెద్దవారు, ఎందుకు? అయ్యబాబాయ్ కాళ్ళ వేసుకున్నాడు మార్కెట్లో. అబ్బాబా ఊరుకోండి సార్, అలా కాదు. ఏంటి సార్? ఏం లేదు సార్, మీరు యథార్థవాది, మీరు అబద్ధం ఆడరు, నిజం చెప్పండి. నా బతుకు నచ్చలేదా, బోధ నచ్చలేదా, ఎక్కడ తేడా వచ్చింది, ఎందుకు మానేశారు మీరు అని చెప్పేసి అడిగితే ఆయన కళ్ళ నీళ్ళు తెచ్చుకునే పెద్ద మనిషి, అయ్యో ఊరుకోండి, అయ్యా మాటలో బలివరే మెలవని ఊరుకోండి, మరి ఎందుకు అని అడిగితే, ఇక ఏమనుకో బాబు, ఆ పత్తి నేను చేయలేను, నా వల్ల కాదు. నా ప్రాణం తేలుగుపడింది, అమ్మ నాయన నా మీద ఏం కేసు పెట్టాడు నాయన, టెన్షన్ పడిపోతుంటే నీకేం ఆ టైం లేదులే కాదని, కానీ బాబు ఆ పత్తి నేను చేయలేను అబ్బాయి. నేను అంటాను పచ్చకారులు వచ్చాక పచ్చడేసుకుంటానంటే అయితే ఉప్పు లేని మజ్జిగ సావాల్సింది, నాకు ఇంటర్మీడియట్లో ఉండగా వచ్చింది పచ్చకావాలి. మనంతా ఆవకాయ బ్యాచ్ చేసి రక్తం ఇచ్చి అరే 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 ఒక ముక్కన్నయ్యమంటే చచ్చిపోతావరా, నీకు తెలియలేదా? 21 రోజులు ఉప్పు లేని మజ్జిగ పెట్టారు, పేరం మీదకి వచ్చింది. ఇక నా వల్ల కాక, మమ్మీ నేను చికెన్ అడిగానా, మటన్ అడిగానా, ఫిష్ అడిగా, ఇంత పచ్చడి మమ్మీ అంటే, అదే కొంపల మీదకి వచ్చేద్దరా, దోరు కట్టుకో బతుకుతావు లేకపోతే పోతావు. ఇంటి నిండా పాడి ఉంది, ఏ క్లాస్ అని పెరుగుంది, కానీ పలసర మజ్జిగ పోతున్నారు, ఉప్పు కూడా ఎత్తలేదు, వేసి రక్తం చేయు. ఇదేమి కర్మరా నాయనంటే, జబ్బు వచ్చాక తప్పదు నాన్న, నీవు బతికి 10 కాలాలు ఉండాలనుకున్నావా, నువ్వు ఊరుగట్టుకొని సప్పుడు కూడా తిను, మాట్లాడబాకంతే. మళ్ళీ అదేంది, చిన్నప్పటి నుంచి సకల రుచులు అద్భుతంగా ఆస్వాదించిన జీవితమేమో, దేవునికి స్తోత్రం. పోనీ చిన్నప్పుడు మ్యాటర్ ఎందుకు, మిగతా నలుగురు నా ముందు కూర్చొని బేభత్సంగా వాడబడుతుంటేను, మనకు మాత్రం సప్పిడి మజ్జిగ అన్నమా ఎట్టెళ్తుంది బండి. కానీ వెళ్ళింది 21 రోజు కాబట్టి ఇవాళకి ఇంకా ఉన్నా భూమి మీద, లేకపోతే అప్పుడే పరదేశులమో ఎప్పుడో అవతల పారేద్దరు. నేను చేయించిన మౌనం జబ్బు వచ్చిన తర్వాత పచ్చింది తప్పుద్దని ఆయన. ఇప్పుడు మానవ ఆత్మకు వచ్చిన జబ్బు పేరు పాపరోగం కదా, దాని పనిష్మెంట్ ఆయన పట్టేశాడు, దాని జరిమానా ఆయన కట్టేశాడు, దాని తిప్పలంతా ఆయన పడ్డాడు. నిన్ను చేయమని నువ్వు జరిమానా కట్టమన్నాడా, నిన్ను శిక్ష భరించమని, అన్ని నేనే పడ్డానరా, కొంచెం పచ్చింది చేయరా అంటే దానికి తిప్పలు పడితే అటు కుదురుద్ది. శిక్షణ వేయమనలేదే, ఆయన పడ్డాడు. ఇప్పుడు మన పాప ఎట్లా వచ్చిందంటే పత్తి కూడా నువ్వే చేయని కడికి వచ్చింది. రోగం మంది, సమస్య మంది, ₹10 ఖర్చు లేకుండా ఫ్రీగా ఆపరేషన్ చేశాడు. ఆపరేషన్ సక్సెస్ అయిపోయింది, కొత్త పేరం లేచి వచ్చింది, హాస్పిటల్ ఖర్చు కూడా అలా, మందులు కూడా ఇప్పించాడు. ఆరోగ్యశ్రీలో ఏసు రక్తం ఇచ్చేయం అన్నీ ఇచ్చి కొన్నాళ్ళు పచ్చిం చేయాలంటే కలబడి అది పడితే ఇది పడితే తింటే మరి ఏం చేస్తాం? ఇంకా మానవ జీవితానికి పాపానికి శిక్షణ యేసు భరించలేదా? శాపాన్ని తను భరించలేదా? మ్రాను మీద వేలాడది ప్రతివాడు శాపగ్రస్తులు ఎంచబడినప్పటికీ దొంగల మధ్యలో వేలాడి ప్రాణమిచ్చి పరిశుద్ధుడు రక్తము కార్చి మరణములోనికి వెళ్ళి చావే లేని దేవుడు చావులోనికి వెళ్ళి చావును తప్పి మరణము యొక్కయు పాతాళం యొక్క తాళపు చెలువు గలవాడిని వచ్చి ఇంత చేసి పెట్టి అన్నీ నేనే చేశాను కాదు నాకు కొంచెం పచ్చిం చేయరా అంటే దానికే వదిలేసి వెళ్ళిపోతే ఎట్టండి? హాస్పిటల్లో ఎవరికైనా బలహీనతగా ఉంటే వచ్చో మాట ప్రార్థన చేసేమని వెళ్ళమని భక్తులు అడుగుతుంటారుగా, వెళుతుంటాంగా. ఒక్కోసారి హాస్పిటల్కి వెళ్తే కొంతమంది చేతులు కాళ్ళు హాస్పిటల్ బెడ్ కట్టేసి ఉంటాయి. ఇదేంటండి అంటే అసలు మాట అంటలేదు, అసలు అన్ని లాగేసి ఉన్నాడు, పీకేస్తున్నాడు సూదులు అయ్యి. అందుకే కట్టేసామంటే తప్పు కదా అంటే తప్పదండి. తప్పు అంటారేంటి? తప్పదో. అసలు ఒక మనిషిని కాలు చేతులు కట్టేస్తాక నీకు లైసెన్స్ ఎక్కడదే వదిలాయి అన్నాను అంటే చంపేస్తాక నీకుందా లైసెన్స్ అని నన్ను. అదేంటంటే మరి వదిలే చచ్చిపోతాడు. అయ్య బాబా అయితే కట్టే ఉంచాయా? ఈ తిప్పలంతా మనిషిని దక్కించుకోవడానికి కదా, కాపాడుకోవడానికి కదా, బతికించుకోవడానికి కదా. కుట్ర కక్ష మనిషి నిలువున కడుపు చీరేసావు కదా అంటే బతికిన తగ్గ డాక్టర్ గారు చేసిన ఆపరేషన్ అంతా. ప్రాణం తీసే గడ్డ లోపల తగలబడింది, కోసి తీసిపోతే మనిషి ఎట్లా బతుకుతాడు? ఆ బోధ కఠినముగా ఉన్నందున అనేకులు రాలేకపోతున్నారంట. నేను అంటున్నాను, ఈ రోజున ఆరోగ్యం కావాలంటే పచ్చిం చేయాలవుద్దా మీరు చెప్పండి? వినబడలేదే. కొంతమందికి ఇష్టారీతిగా బతకడం ఇష్టం, మనసు ఆశించిందల్లా కోరుకోవాలి, శరీరం కన్ను కోరుకుందల్లా అనుభవించాలి, అడ్డు అదుపు లేదు. విగ్రహం లేని నిగ్రహం ఎవడంటే ఆడే. ఇక భయంకరమైనటువంటి నిగ్రహం లేని విగ్రహం మనిషి చూస్తానికి ఓ బేబత్సం, దేన్ని తట్టుకోలేడు, ఆగలేదు తాగలేడు, ఇంకేమి ఆగలేడు మనిషి. బరి తెగించి పడిపోతాడు జనం మీద. ఎట్లాగండి కట్టు లేకపోతే మనిషి అన్నాక
ఈరోజు నా దేవుని వాక్యం ద్వారా మీకు తెలియజేస్తున్న సమాచారం ఏంటంటే, నేను ప్రకటిస్తున్న ప్రభు యేసుక్రీస్తు వారు మహోపకారి, అందరికీ ఉపకారి. ఈ వర్గం ఆ వర్గం, ఈ స్థాయి ఆ స్థాయిని లేకుండా అందరికీ ఉపకారం చేసిన దేవుడు మనసు ఎంత గొప్ప. సమూయేలు 2వ గ్రంథము 9వ అధ్యాయం ప్రారంభ వచనాలు. యోనాతానును బట్టి నేను ఉపకారం చూపుటకు సౌలు కుటుంబంలో ఎవడైనా కలడాయని దావీదు అడిగాను. సౌలు కుటుంబమునకు సేవకుడగు సీబాయ్ అని ఒకడుండగా వారు అతన్ని దావీదు నద్దకు పిలువనంపిరి. ప్రపంచ చరిత్రలో రాజులు, రావణకలు, సామ్రాజ్యాధినేతలు ఎందరో 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 చరిత్రలో మనము చూసాము, విన్నాము. కానీ ఇలాంటి ఒక రాజుని ఎక్కడ మీరు చూసారా? నేను ఉపకారము చూపుటకి ఇంకెవడైనా మిగిలి ఉన్నాడా అని ఒక రాజు అక్కడ ఎంక్వైరీ చేస్తాడండి. 100 మంది లబ్ధిదారులు ఉంటే 10 మందికి వస్తే పండగ చేసుకొని 10 మంది ఫోటోలు తీసుకొని 10 మంది వీడియోలు తీసుకొని 10 మంది ఇంటర్వ్యూ తీసుకొని బేభత్సంగా పబ్లిసిటీ చేసుకునే ఒక తెలివే కదా జనంలో ఉండేది. పథకాలు ఎవడికి అందలేదని చూసేవాడు ఉంటాడు. పథకాలు ఎవడికి అందినాయో ఆడితో మనకు మంచి మొక్కలు చెప్పించి వీడియో గుద్దిపారైతే యేసు రక్తం చెప్పి పబ్లిసిటీ బేభత్సంగా వచ్చిందని చూస్తుంటే కాదంటారని చెప్పింది. ఇది ఎంత విచిత్రమైన రాజు! నేను ఉపకారము చూపుటకు ఇంకెవడైనా మిగిలి ఉన్నాడా? ఇట్లాంటి దేవుడు ఉంటాడా? దావీదంటే ఎవరో? శూరుడు, పరాక్రమశాలి, యుద్ధం చేతిలో నైపుణ్యం కలిగిన వాడు, ప్రవీణుడు, సింహాన్ని చంపినవాడు, ఎలుకబండిని చీల్చినవాడు, గొల్లియాతును కూల్చినవాడు, దేశాన్ని పరువు కాపాడినవాడు, సౌలు ఆయుధములు మోసినవాడు. అయ్యో, దేవుని కొరకు భీకర యుద్ధములు ఎన్నో చేసినవాడు, ఎంతో పేరు ప్రఖ్యాతులు కలిగిన వాడు. దావీదంటేనే బలం, దావీదంటేనే శౌర్యం, దావీదంటేనే పరాక్రమం, దావీదంటేనే సంగీతం, దావీదంటేనే వాయిద్యం, దావీదంటేనే దేవుని మందిరం. ఇలా తెలుసు ప్రపంచానికి. తెలియని కొత్త కోణం తెలుస్తోంది. ఏమిటి తెలుసా? ఒరేయ్, నేను ఈ రాజ్యములో అందరికీ చేతనైనంతగా ఉపకారం చేశాను, ఇంకా ఉపకారము పొందుట. ఇలా ఎంక్వైరీ వేస్తాడా? ఎవరి దగ్గర గొప్పతనం లేని చూడో, ఎవరి దగ్గర డబ్బు దాచాడో చూసుకో. ఈ ఎంక్వైరీ వేస్తారు. కానీ ఏమండి, ఈడీలు కానీ సిఐడీలు కానీ బీడీలు కానీ ఏదైనా ఉన్నవాడికే తగులుతుండదు ఏదో ఒకటి. కానీ దేవుని బిడ్డలారా, నేను చెప్పే సమాచారం, ఈ రాజ్యములో ఉపకారము పొందుటకు తగిన వాడు ఉన్నాడా? ఇంతవరకు మేలు పొందని వాడు ఉన్నాడా? ఇంతవరకు ఎవడైనా అలాంటి అదృష్టానికి నోచుకరం ఉన్నాడని ఎంక్వైరీ కమిషన్ వేసి దేశమంతా చల్లని బిడ్డ, అయ్యా ఒక్కడున్నాడు, సౌలు కుమారుడైన యోనాతాను కుమారుడు మెఫీబోషెతు. వాడెక్కడో లోదెబారులో ఉన్నాడు, వాడెక్కడో మాక్యూరి ఇంట్లో ఉన్నాడు, వాడు మెఫీబోషెతుగా పడి ఉన్నాడని చెబితే మహా అయితే ఏం చేయాలా? క్రిస్మస్ కానుకో, రంజాన్ కానుకో, ఇఫ్తార్ కానుకో ఏదోటి సంచిలో పెట్టి ఆడికి సునోపనం ఇచ్చి ఆడికి ఇచ్చినట్రా అని పంపుతారు. అంతకన్నా ఎవడు సార్ చేస్తాడు ఉపకారం భూమి మీద? ఒక సైనిక బృందాన్ని వాడి కోసం పంపించాడంట. ఒకసారి చప్పట్లు కొట్టి స్తోత్రం చెప్పొచ్చుగా. అసలు ఆ ప్రశ్నే మహోపకారం కదండి. దేశములో ఇంకా నా వలన ఉపకారము పొందని వాడు ఎవడైనా మిగిలి ఉన్నాడని అడుగుతాడండి. ఎవడన్నా అడిగాడు, అక్కడ దొరికాడు. ఎంక్వైరీ పెడితే ఎక్కడ ఉన్నాడు సార్? మన ఊళ్ళో లేడు సార్, రాజధానిలో లేడు సార్, ఎక్కడో ఉన్నాడు, పల్లెటూరు సార్. అది అయినా పర్లేదు, ఒక రథమునిచ్చి సైన్యమునిచ్చి సరంజామా ఇచ్చి వెళ్ళి వాడిని తీసుకురండిరా అంటే యేసు రక్త వేద్యం అకస్మాత్తుగా రాజుగారి తలుపులు తెరుచుకున్నాయి. రాజుగారి రథం స్వయంగా బయటకు వస్తుంది. రాజుగారి బట్టలు పైకి ఎక్కి వచ్చేస్తున్నారు. అందరూ ఆశ్చర్యం చూస్తున్నారు. వివిఐపీలు అందరూ కూడా రాజుగారి రథం వచ్చిందంటే మా ఇంటికి వస్తుంది, ఎవడు కొంపల పడితే ఆడు కొంపలకి వెళ్ళే రథం కాదని పెద్దోళ్ళు అందరూ సర్దుకొని లేచి నుంచుంటే దేవునికి స్తోత్రం. ఎవడు కొంప ముందు ఆగల రథం ఊరు దాటిపోయింది. యేసు రక్తం రాజధాని దాటేసిందని లేలుయా. ఎక్కడో పల్లెటూరుకు పోయి అందరూ లైవ్ కెమెరాస్ అన్నీ వెళ్తున్నాయి. ఏందిరా ఇది ఇటు పోతుంది? దాటి 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 ఎక్కడో లోదెబారు అనే మాటకి అర్థమే మేతలేని స్థలం అని. ఎండిపోయిన స్థలం, తిండి తిప్పలేని స్థలం, జీవం లేని స్థలం, నిర్జీవ స్థితి. అయ్యో బాబాయ్, అలాంటి చోట కరువు సేవకి వెళ్ళిపోయారు. ఏందిరా? అక్కడికి వెళితే అందులో మాకీరు ఇల్లు. ఆ మాటకి అర్థం అమ్మి వేయబడిన స్థితి అని. సోల్డ్ అవుట్, హక్కులు లేవు, అమ్మేసుకున్న పరిస్థితి. వాడి మోచేతులు దాగి బతకాల్సిన దుస్థితి. భోజనానికి సమయం ఎందుకు అన్నం పెట్టమని అడిగే స్థాయి లేదు. దయ్యా,
దేవుని వాక్యాన్ని మంచిగా ఆలోచన చేయగలిగితే ప్రభు నీకు నేర్పించే పాఠం ఏమిటి? ఆయన ఎంక్వైరీ చేస్తున్నాడు, వెతుకుతున్నాడు. ఇంకా ఉపకారం పొందిన వారు ఉన్నారా? సజీవుడు కనుక, నిజమైన దేవుడు కనుక, చావునే చంపినవాడు కనుక, సర్వాంతర్యామి కనుక, రాత్రి మన మధ్యలో ఉన్నాడు కనుక నేను విశ్వాసంతో ప్రకటిస్తున్నాను, ఇందుపల్లి గ్రామములు కూడా ఉపకారము పొందవలసిన వారు ఎవరైనా ఉన్నారని దేవుని కన్నులు ఈ రాత్రి సంచారము చేస్తా ఉన్నాయి. దేవునికి స్తోత్రం కలుగునగాక. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, దేవుని బిడ్డలారా, దేవుని బిడ్డ కాదు, దావీదు పట్టణము కాదు, దావీదు నగరము కాదు, దేవుని బిడ్డలారా, అంతఃపురము కాదు, ఎక్కడో పడి ఉన్న ఒకడు ఉన్నాడంటే దాని దగ్గరికి వెళ్ళారు. తీరా వెళితే వాని పేరేమిటట? మెఫీబోషెతు. వాడి స్థితిని సూచిస్తూ వాడి పేరు, ఆ మాటకి అర్థం సిగ్గు, అవమానం. ఎందుకంటే వీళ్ళ తాతగారు రాజుగారు, ఇజ్రాయెల్ దేశానికి మొదటి రాజు. వీళ్ళ నాన్నగారు చాలా యోగ్యమైన మంచి మనస్సాక్షి కలిగి అభిషిక్తులతో నిబంధన చేసుకున్నవాడు. చివరి శ్వాస వరకు కూడా యథార్థంగా, నమ్మకంగా, యోగ్యంగా బ్రతికిన మనిషి. ఒక దినం ముందే చనిపోవలసిన దుస్థితిలో వాళ్ళందరూ చనిపోవలసిన పరిస్థితి ఏర్పడింది. వీడు పుట్టడం సకలాంగుడిగానే పుట్టాడు, కానీ వీడిని కాపాడే మంచి మనసుతోనే వీడిని పని మనిషి వీడిని ఎత్తుకొని వేరే చోటకి దాటించాలని ప్రయత్నం చేస్తుండగా పడిపోయి 2 కాళ్ళు ఇరిగిపోయినాయి. తాతగారు చనిపోయారు, నాన్నగారు చనిపోయారు, కాళ్ళు పడిపోయినాయి. ఎంత దారుణమైన దుస్థితి. గత చరిత్ర చూస్తేనేమో రాజకుమారుడు, యువరాజవారు. ఇప్పుడు చూస్తేనేమో ఒకడి మోచేతి నీళ్లు తాగి బతకాల్సిన పరిస్థితి. సిగ్గు, అవమానం, బతుకో. ఎండిన చోట, మేతలేని చోట కరువు జీవితం, అమ్మివేయబడి బతుకు, హక్కులు లేని జీవితం, సిగ్గుతో, అవమానంతో, గతమెంతో ఘనం, నేటి పరిస్థితి ఘోరం. ఈ దుస్థితిలో ఉన్నటువంటి వ్యక్తి దగ్గరికి అకస్మాత్తుగా రాజు యొక్క ఉపకారం బయలుదేరింది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆడికి 50,000 ఇవ్వండి, ఆడికి 10,000 ఇవ్వండి, ఆడికి పెన్షన్ సాక్ష్యం చేయండి, ఆడికి బట్టలు ఇవ్వండి, ఆడికి అన్నం పెట్టండి కదా అని ఎక్కించుకురారన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఒక్కసారి వెళ్ళారు. రాజుగారు రథం వచ్చేప్పటికి, బొట్లు వచ్చేప్పటికి, సైనికులు వచ్చేప్పటికి, లోపల గదిలో దిక్కి నేల మీద పడి ఉన్నటువంటి కాళ్ళు లేని కొట్టి వాడిని చూసేటప్పటికి వాడికి అల్లాడిపోతున్నాడు. అయ్యా, మా తాతగారు రాజుగారికి వ్యతిరేకంగా పనిచేసిన మాట నిజమే. అది కడుపులో పెట్టుకొని నన్ను కానీ చావగొడతాకు వచ్చాడా? నేను కుంటానయ్యా, నా వల్ల ఏం కాదయ్యా, నేను కనీసం పారిపోలే, నా వల్ల ఏం ఉపకారం జరుగుద్ది? మీ రాజుగారికి చెప్పండి, ఈడు చేతగానుడు, ఆడు కుంటోడు, ఆడు బలహీనుడు, ఆడి వల్ల ఏమీ కాదు, వాడి వల్ల నష్టపడదు, వదిలేమని చెప్పండి అయ్యా. ఎక్కడో దేశానికి దూరంగా బతుకుతున్నాను బాబు అని వలవలాడి ఏడుస్తుంటానంటాడు. పనివారు చెప్తారు సైనికులు, రాయ్ నిన్ను శిక్షించడానికి రాజు పంపలేదు. మరి మా కుటుంబం రాజుగారికి చేసిన అపకారాలను బట్టి శిక్షించడానికే వచ్చారనుకుంటున్నాను నేను. లేదు, మరి ఎందుకు వచ్చారు? పగ తీర్చుకోవటం కాదు, పనిష్మెంట్ ఇవ్వడానికి కాదు. ఎందుకు వచ్చారు? మీ నాన్నగారిని బట్టి, అతనితో ఉన్న ఒప్పందాన్ని బట్టి, నిబంధనను బట్టి నీకు ఉపకారము చేయడానికి మమ్మల్ని పంపించాడు అన్నాడా? కొడితే మంచిగా కొట్టొచ్చు కదా, చక్కగా చప్పట్లు కూడా వేసే స్తోత్రం చెప్పొచ్చుగా. హల్లెలూయా. నమ్మలేకపోతున్నాడు. మా కుటుంబం ఆయనకి చాలా కీడు చేసిందండి, అడవులు పాలు చేసామండి, చంపాలని ట్రై చేసామండి. అయ్యి బాబోయ్, దాన్ని బట్టి అయితే మాకు అపకారమే జరగాలి, నష్టమే జరగాలి. కానీ ఆయన ఏం చేస్తున్నాడంట? ఉపకారం చేస్తున్నాడు. పనికెట్టుకుని ఒక రథాన్ని పంపాడండి, సైనికుల్ని పంపాడండి. ఆ ప్రాంతానికి వచ్చారండి వాళ్ళు. ఏదో ఇంత ముద్ద పడేసి ఈ పెన్షన్ సంఘం తినరా అంటే కూడా ఉపకారమే. రే ఎవడరాడు? బుద్ధి జ్ఞానం లేకుండా పనికి మళ్ళీ మాటలు కుదరు కూర్చో. ఆయన దక్షిణహస్త బలం ఏంటో తెలియదు నీకు. రే శాంపిల్ చూపించమంట ఆయన సేవకుడిగా. దెబ్బకు మారుమూసి వచ్చేలాగా అందరూ స్తోత్రం చెప్పండి. చెప్పు హల్లెలూయా. బిడ్డలారా, దేవుని వాక్యములో పరిశీలన చేస్తే దేవుడు మాట్లాడుతున్న చక్కని మాటని గమనించండి. ఏదో ఒక ఉపకారం చేయటం అంటే కొంత నగదు ఇవ్వడమో, వస్తువు ఇవ్వడమో, ఏదో ఆరోగ్య సామాన్య ఏమీ కాదు సార్. నువ్వు బయలుదేరి వస్తే రాజుగారిని తీసుకెళ్ళిపోతా ఉన్నాడు. భయపడుతున్నాడు. నీకు అపకారం కాదురా, ఉపకారమే. ఏం భయపడకో. స్తోత్రం చెప్పండి. వస్తానయ్యా. వానికి కాసేపట్లో సిద్ధపరిచారు. దేవునికి స్తోత్రం. భయంకరంగా ఉంది వాలకం.
ఘోరంగా ఉంది పరిస్థితి. ఏ క్లాస్ కానీ తయారు చేశారు, దేవునికి స్తోత్రం. మంచి బట్టలు కట్టారు, క్లీన్ షేవ్ చేశారు, రథం ఎక్కిస్తుంటే యేసు రక్తం ఎక్కేయం. ఆ రథం ఎవరిదండి చెప్పాలి? ఆ రథం ఎవరిది? ఆ బొట్టులు ఎవరి వారు? ఆ బట్టలు ఎవరివి? ఆడు కూర్చున్న చోట ఎక్కడా? ఎదురుకొని పడేశారు ఎందుకు? ఎవడురా సండే స్కూల్ మినిస్ట్రీ? అసలు సండే స్కూల్ టీచర్ని పట్టుకోండి. మంచి వాళ్ళందరూ స్తోత్రం చెప్పండి. సగానికి సగం చెప్పలా? నేనేమట్లా మీ వాళ్ళని? దేవునికి స్తోత్రం. మంచి వాళ్ళు స్తోత్రం చెప్పండి, సగం మంది చెప్పాలా? మరి నేనేం చేయను? మనస్సాక్షి గద్దెత్తుంటూ దేవుని ప్రజలారా, ఆయన ఎక్కించుకొని రథంలో కూర్చోబెట్టుకుంటే 2 కాళ్ళు లేనోడు, తిండి తిప్పలు లేనోడు, బక్క చిక్కిపోయినోడు, పాతిగిలిపోయిన బట్టలతో ఉన్నవాడు శుభ్రం చేసి చక్కని బట్టలు తొరిగి రాజుగారు రథం మీద కూర్చోబెట్టి తీసుకెళ్తుంటే ఏ రక్తమే జై జీవితంలో మొదటిసారి రాజుగారి రథంలో రాజుగారి చోట్ల కూర్చొని మొత్తం ఊరు చూస్తున్నాడు. విలేకరులు మొదలుకొని అమాయికుల దాకా అంత రోడ్డు పక్కనే పడి ఎవడబ్బా ఈ విఐపి రాజుగారి రథంలో ఎక్కడ ఎవడీడు? అసలు మేము ఎన్నడూ చూడలేదే, పేపర్లు ఎప్పుడు ఫోటో పడలేదే. ఈ రాత్రి ఎవడు పట్టించుకొని తీరస్థితిలో పడి ఉన్న వారిని జ్ఞాపకం చేసుకుని వారి మీద ముష్టి విదిల్చినట్టుగా ఏదో పారేయటం కాదు, వారిని అతిథులుగా తన రథమందు ఎక్కించుకొని తీసుకొచ్చి ఒక అద్భుతమైన ఉపకారం ఉన్నాడు. ఆయన పేరు ప్రభువైన యేసుక్రీస్తు వారు. దేవునికి స్తోత్రం చెప్పొచ్చు కదా. ఎవరిని కీర్తన గ్రంథంలో భక్తులు మాట్లాడిన మాట గుర్తుందా? నీ దృష్టికి నేను అతిథుడనైతినా? నీ దృష్టికి అతిథినా? ఇది అసలు ఆ భావన ఆలోచించారా? ప్రభువా, నువ్వు సర్వసృష్టికర్తవు, సకల ఐశ్వర్యాల కర్తవు, అఖిల బ్రహ్మాండమును చరాచర జగత్తును పుట్టించి పోషించి పాలిస్తున్న వాడివి, మహత్వ గల మాట చేత ప్రపంచం ఉన్నవాడివి కదా. నీలాంటి ఒక దేవుడు నా ఇంటికి అతిథిగా వస్తే జన్మ ధన్యం అనుకుంటాను, కానీ నన్ను నీ ఇంటికి అతిథిగా పిలుస్తున్నావేంటయ్యా? నాకు భాష సరిపోవటం లేదు, మాటలు అందటం లేదు, ఆరాధన తప్ప ఇంకేమీ చేత కావటం లేదు. అందుకనే కాదు అన్ని పాటలు పాడినా ఊరుకున్నాం. స్తోత్రం చెప్పరే. అంతు పొందులేని పాటలు వేసి రక్తం ఏం చేయం. ఎంత ఓపిక పొందులు తండ్రి. దేవునికి స్తోత్రం చెప్పరా. ఇప్పుడు చెప్పరు, ఎందుకంటే మనమే పాటలు అడిగి మరీ పాడింది. మీ దెబ్బకాలు వాయించి అడ్రస్ సౌండ్ పారిపోయారు. మత్తి శుద్ధి లేకుండా పాడైతే కొట్టి వాళ్ళకి రక్తం చేసి ఉంటుంది బహుశా. వామ్మో, ఎప్పుడు పాటలు అయిపోతాయా అవతల పడదాం అన్నంతగా అలిసిపోయేలాగా పాడి ఉంటారు భక్తులు. నేను విన్నానులే 5-6 పాటలు. అమ్మమ్మమ్మమ్మ ఇటు పోతుందో. మా నాన్నగారు అనేవారు, కొంచెం వాడిని పట్టుకొని మళ్ళీ రోడ్డు ఎక్కించండి రాడు దిగి డొంకలో పోతున్నాడు అనేవాడు. వాడు ఎక్కుతూ బాగానే దొక్కడు, 2 తొక్కులు కానీ దిగాడు. ఇక లైన్ దొరికితలేదు ఆడికి. ఇప్పుడు ఆడి పుణ్యానికి వాయించే వాళ్ళకి సరిగా వాయించడం రాదంటారు జనం. ఆడెప్పుడో రోడ్డు దిగి లంకలో దిగిపోవడం సంగతి ఎవరు తెలుస్తలేదు. పాటల భక్తులందరికీ వందనాలు. మాట్లాడరు చూడు. మళ్ళీ మొన్న ఒకడు కోటంకాడికి వచ్చాను, అన్న మేము 3 ఆటోలు వచ్చామన్నా అన్నాడు. ఇప్పుడు ఏం చేయాలరా? నీకేమన్నా కావాలన్నా ఊరుకాడు, అట్లాంటిది ఏమీ లేదు. మరి ఏంది పాట ఇవ్వు మాకు. ఎందుకు రా 3 ఆటోలు తెచ్చా? ఏంది పాట ఇవ్వ నువ్వు? నెక్స్ట్ మీటింగ్ పెట్టవా? ఈసారి 4 ఆటోలు తెస్తాను. అమ్ము దండం పెడతాను పాటురా. అయ్యో వాని పాటు గొప్పది. ఏ విచిత్రం అండి భక్తులకి, ఆశ్చర్యం అండి. నా మాట మీకు అర్థమైంది లేదో. నేను ఒక మట్టి మనిషిను, నువ్వు మహాదేవుడు, నీవు అతిథివై నా ఇంటికి వస్తే నాకు భాగ్యమని నీ సేవలు చేసుకుంటాను, కానీ నన్ను అతిథిగా పిలుస్తున్నావేమిటయ్యా? మానవ బుద్ధికి మించిన శాశ్వతమైన దేవుని ప్రేమ ఇదే. దేవునికి స్తోత్రం కలుగునగా. అందరు చెప్తామండి హల్లెలూయా, హల్లెలూయా. రథం ఎక్కించుకొని గుర్రాలతో టక్క రాజుగారు కూర్చొని రాజుగారి ప్లేస్లో కూర్చొని దర్జా చూస్తాడు. అందరికి ఇంట్లోనే కుర్చీ మీద కూర్చొని బాపతి కాదు యేసు రక్తం ఏం చేయం. నన్నములు చచ్చిపోయి అందరూ చచ్చిపోయి దేవునికి స్తోత్రం. పని మనిషి అని ఉపకారం చేస్తాను, పొరిగింటికి తీసుకెళ్తాడు, దారిలో పడిపోయి కాళ్ళు ఇరిగిపోయి బతికింత నాశనం అయిపోయినోడిని సైకిలే అయ్యానాడు ఎక్కనోడి యేసు రక్తం ఏం చేయం.
ఏదో ఒక రథం కాదో రాజుగారి రథం ఎక్కి రాజుగారి ప్లేస్లో కూర్చుంటే ఊరందరూ ముక్కును వేలేసుకొని చూస్తుంటే అందరూ ఎందుకన్నా మంచిది ఆడే ఇవి అయ్యి ఉంటాడు, లేకపోతే రాజుగారి చోట్ల కూర్చుంటాడా, ఓ నమస్కారం పెడితే పొద్దు రేపున ఉపయోగపడతాడు, లేకపోతే కడుపులో పెట్టుకొని రేపు పొద్దున రాజుగారి ఇంటికాడికి వెళ్తే కోపపడతాడని దారి పక్కన అందరూ దండాలు పెడుతుంటాడు. ఎట్టుంది ఫీలింగ్ అసలు? ఓకే, గుడ్ మార్నింగ్, రైట్, ఓకే. ఓరే ఎంత విషయం మారిపోయింది నాన్న. సంఘరథమందు నన్నుంచి నడుపా. ఎక్కడ ఎక్కించింది? సంఘం అనే రథం అంట. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఎక్కడ? రోడ్డు మీద కాదు, కొత్త రోడ్లు వేసారు కదా మళ్ళీ పోటు చేసేద్దామని కాదు, కాదు. ఎక్కడంట? స్వర్గ వీధుల్లో నాతోని గడుపా. వదిలిపెట్టే రకంగా దుర్గమైనాకు తన చేయి చాపి. ఎంత భాగ్యం అండి. అకస్మాత్తుగా మారిపోయింది. యేసు రక్తమే దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకనగా వాడు 40 రోజులు ఉపవాస ప్రార్థన చేశాడు కనుక, ప్రతి రాత్రి 1000 రూపాయలు సందాది చర్చికి పంపాడు కనుక, ఆయన ఉపకారి గనుక ఉపకారము పొందవలసిన వాడు ఎవడైనా ఉన్నాడేమో వెతికి మరి ఒకని జీవితాన్ని ఆశీర్వాదకరంగా రాజకుమారుడుగా మార్చేశాడు. అదే ప్రేమ నేటికి నీ మీద ఉన్నది, ఇందుపల్లి మీద ఉన్నది, పరిసరి గ్రామాల మీద ఉన్నది. నువ్వు ఆయన్ని పట్టించుకునే వ్యక్తివైనా, నువ్వు అంగీకరించని వ్యక్తివైనా, ఇష్టము లేని మనసుతో ఉన్నా, ఏదో రాత్రులు ఎవడు చూడకుండా అయితే నమస్కారం పెడదామలే, పబ్లిక్లోనేనైతే చెప్పుకోలేను బాబు నాకు కొన్ని ఇబ్బందులు ఉన్నాయి నీకు అర్థం కావాలి అని చెప్పిన పరిస్థితి అయినా, ఎవడు సిఫారు చేయలేక మంచాన పడి ఉన్న రోగివైనా, నువ్వే స్థితిలో ఉన్న వ్యక్తివైనా, నీ వద్దకు దిగి వస్తున్నటువంటి జీవముగల దేవుని వాక్యమైన దేవుడు నీకు ఉపకారము చేయడానికి ఈ రాత్రి ఇష్టపడుతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ ఉపకారం స్వస్థత మాత్రమే కాదు, దీవెన మాత్రమే కాదు, పిండి పిసుకు తొట్టే రొట్టెల గంప కాదురా బాబు. ఆ ఉపకారం నిన్ను తన సంఘరథం ఎక్కించి రాజ్యగృహము నడిపించి రాజకుమారులు ఒక్కడిగా మార్చి గట్టిగా చప్పట్లు కొట్టేసే స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. నాకు అత్యంత ప్రీతిపాత్రమైన వచనం బైబిల్లో 2 సమూయేలు 9వ చివరి వచనం ఏమంటే తెలుసా? వెంటనే మెఫీబోషెత్ అక్కడ రాజకుమారులు ఒకడైనట్టుగా కూర్చొని భోంచేస్తాడంట. ఒకసారి అందరం ఫీల్ ఎట్లుంటుందో ఊహించండి. రాజకుమారుల్లో ఒకడై కాదు, ఒకడైనట్టుగా. అది కాదు, రాజకుమారుడేమి కాదండి, అబ్బే రాజకుమారులో ఒకడైనట్టుగా. ఆమె రాజకుమారులు కూర్చున్నారండి, వీడికి మధ్యలో కూర్చోబెట్టాడు తీసుకెళ్ళి, రై ఆడు మనోడే కూర్చోబెట్టుకోండి, తమ్ముడు చేర్చుకోండి అన్నాడు. తమ్ముడు రా అని కూర్చొని అందరూ భోజనం చేస్తున్నారు. అందరూ రాజకుమారులందరూ యువరాజులందరూ బల్ల మొత్తం కూర్చొని భోజనం చేయించుండగా ఒక విదేశీ ప్రతినిధి వస్తే, ఒక మంత్రి గారు వస్తే, ఎవడొచ్చినని చెప్తాడు, యువరాజులకు ప్రణామములు అంటాడు. ఇటు తుల్లిపడిపోయి బాబాయ్ నేను ఎవడైనా తెలీదు, నాకు నమస్కారం పెట్టేశాడు, కానీ ఏసు రక్తం గుడ్ మార్నింగ్ నీ కాదురా అని లోపల అనిపిస్తుంది. మనం తెలుసుగా మన బతికేంటి, మన బతికేంటండి, మనం నశించిన నరకానికి వెళ్ళిపోయే వాళ్ళం కాదా, ఎరిగి పాపం చేసిన వాళ్ళం కాదా, స్వకీయ దురాశలు చొప్పున ఏడవబడి మరలో కల్పబడి చెడిపోయిన వాళ్ళం కాదా, అయ్యో భక్తిహీనులమై దేవునికి దూరమై మన మార్గములు చెరిపేసుకున్న వాళ్ళం కాదా, దయ్యాల రాజుల చేతిలో చిక్కి శల్యమైపోయిన వాళ్ళం కాదా. అలాంటి వాళ్ళు విడిపించడమే గొప్ప అంటే, ఆ దయ్యాల్ని ఓడించే అధికారం నీ చేతిలో పెడితే మన గతం ఏంటి? దయ్యాల రాజు చేతిలో చేయి వేసి వాని పనులా చేయసాగి నేని బంగి చెడిపోతిని నేనబ్బబ్బో త్రాహిమా క్రీస్తునాథా దయచూడా. మన బతుకు అది కదా. అలాంటి బతుకులోంచి బయటపడేటివే బేబచ్చు అనుకుంటే, ఇప్పుడు ఆ దయ్యాలని వెళ్ళగొట్టే అధికారం నీ చేతిలో పెడితే, ఒకప్పుడు నిన్ను పీడించి నిన్ను నాశనం చేసి నీ తలంపులలో జ్వరబడి నీ హృదయాన్ని పాడు చేసి నీ బతుకుని ఆగం చేసిన సైతాన్ని శక్తి మీద నామల అటు గదగదలాడు వెళ్ళిపోతున్నాయి. ఇటు తెమ్మి చూసుకుంటూ, నేనా, నా పేరు మెఫీబోషెత్ కదా, అన్న అడ్రస్ లోదిబారు కదా, నన్ను హింసించోడు మాకీరు కదా, వాడి మో చేతులు దాగిన బతుకు రకం కదా, ఒక్కసారే రథం ఎక్కించారు అనుకుంటే ఇంటికి తీసుకొచ్చి ఈ పూటకి మేక్ ఎ విష్ అని, లాస్ట్ విష్ అని పెడుతున్నారుగా కోటాలు. రక్త ఏంటదే క్యాన్సర్, లుకేమియా వచ్చినోడు, చివరి శ్వాసలో ఉన్నవాడు, వాడికి అంటే ఎలా గ్యారంటీ తెచ్చిపోతాడని ఏం చేస్తున్నారు?
నీ ఆఖరి కోరికేంట్రా? ఇంత పుట్టుగాడు మొన్న నేను ఎస్పీ అవ్వాలన్నాడు. ఆయన తీసుకొచ్చి ఎస్పీ డ్రెస్ చేసి ఎస్పీ గారు జరిగి పక్కన ఇంకో కుర్చీ వేసుకొని ఈడు కూర్చోబెట్టాడు అందులో. ఈ కాడు చూడు పోలీసులు ఇట్రా అది తీసుకెళ్ళి ఇది తీసుకెళ్ళి అన్నాడు. చిన్న పిల్లోడండి. అందరు అర్ధార్థాలతో సెల్యూట్ చేసాడికి మర్యాదలు చేస్తారు. ఎందుకంటే ఆడికి కాసేపుడే గిట్టగా చచ్చిపోతాడు. ఆ ఫీల్తో ఆనందంగా సావనయ్యండి అని. ఇది అలాంటిది కాదు, కాసేపు కూర్చొని ఇవ్వటం కాదు. దావీదు మాట్లాడుతున్నాడు, నువ్వు రాజు బల్ల యొద్ద సదాకాలము భోజనం చేయాలి. గట్టిగా స్తోత్రం చెప్పగలరా? ఆయన ఉపకారం ఎంతో మన బుద్ధికి అందదండి బాబా. అసలు ఆలోచిస్తాం, పొందవలసిన వాడు ఉన్నాడా అని ఎంక్వైరీ చేయటమే చాలా ఎక్కువ. దొరికితే ఎవడు రాడు అని చేస్తే మనకి అపకారం చేసిన ఫ్యామిలీ వాడు అని సావని అట్టగే సంపాత్ర పడి అనాలా చెప్పలే అని జ్ఞాపకం చేసుకోవటమే ఎక్కువ. మనకి తొనమో పొనమో మూట పంపించి కానుక పంపిస్తే, పెన్షన్ శాంక్షన్ చేస్తే, ఓ 3 చెక్కల కుర్చీ ఇస్తే బతుకంతా దండం పెట్టుకోవాలి అసలు. అదే చాలా ఎక్కువ. ఇన్నుండగా రథాన్ని పంపించి తన సైన్యాన్ని పంపించి తన మనుషులు పంపించారై అని రాజకుమారులు ఒకరిగా తయారు చేసి తీసుకురండి అన్నాడు. అంతే రాజుగారు తీసుకురమ్మన్న రథం అంటే చంపేస్తాను అన్నాడు. ఈయన చంపేసే రాజు కాదురా, నిన్ను బతికిస్తాడంట, ఉపకారం చేస్తాడంట. అయ్యా అంటే ఆడు ఆశలు సజీవంగా తెచ్చుకొని మెల్లిగా వాళ్ళే ఎత్తుకొచ్చి యేసు రక్తం ఏం చేయం చెప్పరే, నీ ప్రార్థన ఇంట్లో చేసుకోపోయావు, మా ఊరి దాకా ఎందుకు వచ్చావంటే ఎత్తుకురమ్మని చెప్పలా? స్తోత్రం. కులంలోక మతంలోక ఛీ అవన్నీ దరిద్రం అనేక వదిలేసాం. క్రీస్తు ప్రభువును నమ్మాను తప్ప క్రైస్తవ మతంలోకి రాలేదు సార్. మతం అంటే ఏంటో తెలుసునండి, దేవుణ్ణి చేరుకోవడానికి మనిషి చేసే ప్రయత్నం మతం. రిలీజన్ ఇస్ మ్యాన్స్ అప్రోచ్ టు గాడ్. ఎలాగైనా దేవుణ్ణి చేరుకోదని మానవుడు చేసే ప్రయత్నం పేరే మతం. అదొక హిందూ మతం అవ్వచ్చు, ఇస్లాం మతం అవ్వచ్చు, క్రైస్తవ మతం అవ్వచ్చు, బౌద్ధ మతం అవ్వచ్చు, ఏదో ఒక మతం అండి. ప్రతి మతం యొక్క ఉద్దేశము దేవుణ్ణి చేరుకోవడానికి చేసే ప్రయత్నం. మరి ఏ ప్రయత్నం కూడా క్లిక్ అవ్వలేదుగా. పలువిధ పదముల రసి ఫలితమేమి గానాలేక సిలువ నీడను చేరితిరాని సిలువే నాసేరా. ఇంకా పుస్తకాలు తీసినట్లేరు. మూమెంట్ అందుకుందా? పుస్తకం దొరికింది అది అసలు అది లేదా? ప్రాణం సుఖం అసలు తిరుగులేదు. యేసు రక్తం ఇచ్చేయం, యేసు రక్తం ఇచ్చేయం. తగులేని పని చిన్న పుస్తకం పెట్టుకుంటే చాలు, బైబిల్లో ఎక్కడో తిరిగి ఎక్కుని ఉంటుంది. దేవుని ప్రజలారా, నేను మీకు చేస్తున్న మనమేని ఆలకించారా? ఎన్ని మార్గాలన్నీ, ఎన్ని మార్గాలు. రాత్రి అంతా శ్రమ పడినా అయిపోయింది. ప్రతి ప్రయత్నం అయిపోయింది. వర్కౌట్ అవ్వాల. వలలు అల్లాడుతున్నాయి, లేమి, కరువు, ఇబ్బంది. ఈ దశలో ఆ పూటకు ముద్ద పెడితేనే గొప్ప అనుకుంటే, రాత్రంతా శ్రమ పడినా ఒక్క చేప కూడా పడకపోతే కూరకి చేపలు దొరికిన ఆనందం పిల్లలు తింటారని 2 పరిగెలు దొరికిన ఇంటికి పట్టుకుపోతాం. చూస్తుంటే 153 పెద్ద చేపలు దొరకటం అంటే దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నీళ్లు పోయమని అడిగితే మజ్జిగ పోయితే మహోపకారం అంటే, మజ్జిగ ఎందుకు లేరు కూర్చోమని బిర్యానీ పెడితే యేసు రక్తం ఏం చేయం? అదే బీభత్సం అనిపిస్తుంది కదా బిడ్డలారా. ఎవరు మాట్లాడతలేదండి బిర్యానీ పేరు చెప్పినా? అసలు ఈ ఊరి పేరు చెప్తేనే ఊరంతా ప్రపంచంలో లొట్టలేస్తున్నారండి. అడుగుతారుగా రోజు మమ్మల్ని, అయ్యా రేపు ఇందు పిల్ల మీ ఇంట్లో పిల్లకి ఫీల్ అవుతున్నావు ఏందిరా ఇందు పెళ్ళి అంటే? అన్న మామూలు ఒకనే అసలు ఇందు పెళ్ళి అంటే మీకు తెలుసా అన్నాడు. తెలుసుగా, తేలపల్లి కంచి టెంటపెట్టి పోతే వస్తుందన్న. అది కాదు తెలుస్తామంటే అన్నాడు. ఏంటన్నే అసలు ఆ ఊరు అంటే రుచికి మారిపోయారండి. ఆ ఊరోడు తాలింపు అయితే ఏ రక్తం ఏంటి పప్పు సారని అమృతంలాగా ఉంటుందని ఏం చెప్పారండి. అసలు నేను వచ్చేప్పటికీ అక్కడ మంచి కూరగాయలు దొరికి మంచి వంట ముమ్మరంగా ఉంది. కానీ అయ్యారు మీరు లోపలికి పోతాను, మీరు లోపల తీసుకెళ్ళిపోయి గదిలో పెట్టి తెలిపేశారు నన్ను. ఇందుపల్లెలు వంటలను నేను నేర్చు చేసుకుంటే బేరం తగ్గుద్ది అనుకున్నారో మరి ఏంటో. మరి ఏదైనా చర్చిలో ఫంక్షన్ గట్టు వస్తే మమ్మల్ని గాకేరు మా పిల్లలు అనుకున్నారో మరి ఏంటో. కానీ అర్జెంట్ తీసుకెళ్ళి తలుపులు పెట్టేశారు అందులో. నేను మీకు చేయించిన మనం ఏమిటంటే దేవుని బిడ్డలారా, ఏమిటంటే ఈ విశేషం? నేను రాలేను కదంటే వాళ్ళే ఎత్తుకొచ్చారు. ఆమె వాళ్ళే స్నానం చేయించి కొత్త బట్టలే శుభ్రం చేసి రథం ఎక్కించి తీసుకొచ్చాక ఆ రాజమహల్లో కింద కూర్చున్న నేల మీద కాళ్ళు లేవు కదండి. అయ్యా ఆ బాబుని తీసుకురమ్మన్నారుగా, తెచ్చామయ్యా అంటే, అవునా
మా ఫ్రెండ్ నా కొడుకురా అని నేను ఆరాటంగా, అమ్మో నా కొడుకు అని పరుగుని వస్తే ఆయన ఎక్కడో నేల మీద ఉన్నాడు. రాజును చూడటమే కూర్చుండలా సాష్టాంగ పడిపోయాడు. నాన్న మెఫీబోషెతు నీవేనా? అయ్యా తమరి దాసుని నేనేనయ్యా అంటే, సరే నాన్న, మీ నాన్నకి నాకు ఒక ఒప్పందం ఉందిరా. మీ నాన్న నాకు ఫ్రెండు, దాన్ని బట్టి నీకేమైనా ఉపకారం చేద్దామని కేకేశానంటే వాడు అంటాడు, చచ్చిన కుక్క వంటి నా మీద ఎంత ఉపకారం చూపిస్తున్నావేంటి అని నేల మీద పడి ఏడు చేస్తున్నాడండి. ఎవరికైనా దుఃఖం ఆగుతుందా? ఒక ఆయన అన్నాడు, మీ ప్రార్థనా పాటలు బాగానే ఉన్నాయి కానీ పొలముని ఏడు చేస్తారు ఎందుకంటే మధ్యలో అనుకున్నాను. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. అసలు మనసు లేని హృదయం లేని రాళ్ళు అయితే మా గుండెకాయలు అట్టగా ఉంది. హృదయం ఒకటి ఏడిసిందిగా. ఆ హృదయం అంటూ మరి స్పందన ఉండదా అండి? సంతోషం కలిగినా దుఃఖం కలిగినా నోరు పనిచేయదు, కళ్ళే పనిచేస్తాయి. దేవునికి స్తోత్రం చెప్పండి. ఆనందం ఎక్కువైపోయినా బాధ ఎక్కువైపోయినా ఇక మాట పనిచేయదండి. నోరు మూసుకొని ఉంటే ఇవే పనిచేస్తుంటాయి. అందుకని నేను చాలా సంవత్సరాల క్రితం కవిత రాసిన అందులో అన్నాడు, కలములు ఓడిపోయిన చోట కన్నులే గెలుస్తాయని రాశాను. దేవునికి స్తోత్రం చెప్పండి. ఏ మాట అయినా ఓడిపోద్ది, ఏ భాష ఓడిపోద్ది, కన్నీటి భాష వాడదో. దానికి ఉన్న ఒక్క కన్నీటి బుట్టండి 100 మాటల కన్నా ఎక్కువ అర్థం చెప్పుద్ది. ఇది పెద్ద పెద్ద మర్మలు, చిన్నపిల్లలు ఏదో తప్పు చేశారు, నాన్నగారు వచ్చారు అని ఎటు అంటే వచ్చి చేతులు కట్టుకొని గతగా రాడిపోతున్నాడు అనే పాటికి అడి చేశాడు. ఇంక వాడికి ఎంక్వైరీ, ప్రశ్నపత్రం, జవాబు, ఇంట్రాగేషన్ ఉంటుందా? మరి అంత భయం కుదిరి ఆడవాలి. ఎలా జాగ్రత్తగా అయిపోయింది కూటమి. ఇంకా ఆడ అసలు ఒప్పుకున్నాడా? తప్పులని చెప్పేసుకున్నాడా? ఇంకోసారి చెయ్యి నాన్నగారు అన్నాడా? రేపు నుంచి బుద్ధిగా ఉంటానన్నాడా? నెక్స్ట్ యూనిట్లు పాతికి వస్తాను ఏమనలా, అయినా పంపించేయడాన్ని. ఒక్క కన్నీటి బొట్టు ఇవన్నీ చెప్పేస్తుందిరా బాబు. దేవునికి స్తోత్రం కలుగునుగా, హల్లెలూయా. మరి ఆయన చేసిన ఉపకారాలు గుర్తొస్తే, మేలులు గుర్తొస్తే, ఆనందంతో ఉక్కిరిబిక్కిరైపోతే, మాట పెకలకపోతే కృతజ్ఞతలు చెప్పే పద్ధతి ఇదే కదా. మరి నీకు అంత ఉపకారం ఎవరు చేయక, ఉపకారం అనుభవించక నీకు అర్థం అలా. నువ్వు ఒక్కసారి ఈ మహోపకారి దగ్గరికి వస్తే, స్తోత్రం చెప్పండి, మేలు చేయక నీవు ఉండలేవయ్యా, శుభం. దేవునికి స్తోత్రం కలుగునగా. అందరూ చెప్పారా? మరి ఇంత కమ్మగా పడేవాళ్ళ నుంచి ఎందుకు ఎవరెవరికి ఇచ్చావు నానా? అందరూ బాగానే పడారు. 2-3 అపస్వరాలు చెవిలో పడ్డాయి. నేను ఆ తలుపు తీసినప్పుడు 2 స్వరపడ్డాయి. ఎటే పోతున్నాడు, రే అని పట్టుకోనరా. అదే లోపే పాట ముగించేసాడు. అమ్మయ్య, మెట్టుకు గండమును తప్పించిన దేవానికి స్తోత్రములని దండం పెట్టుకున్నాను గదిలో కూర్చొని. మరి ఎవరు ఆ భక్తుని నేను చూడలేదు కానీ దిగాడు 2-3 సార్లు. నేనేమో కాళ్ళకు దెబ్బలు తగిలి నుంచోవడం కుదరక రాలేక నేను అటు తెచ్చాను కానీ పరిగెత్తుకొచ్చాను, లెక్కదిద్దాం అనుకున్నాను నేను. స్తోత్రం చెప్పండి. ఇప్పుడు అయ్యారు అటు చూస్తున్నారు, ఎందుకు చూస్తున్నారు తెలుసా? అటు దిగుతాడని నాకేం తెలుసయ్యా, అటు బాగా దొక్కుతాడని సైకిల్ ఇచ్చాను. దేవునికి స్తోత్రం. ఇప్పుడు దైవజనులు ఇంతమంది ఉన్నారు, అందరూ వాక్యం చెప్పేవాళ్ళేగా. కానీ నాకు ఎందుకు ఇచ్చారు అవకాశం? ఈ కూడికలో దేవుడు ఈ పాత్రను వాడుకోవాలని ప్రార్థన చేశారు కాబట్టి. ఇంకా గొప్ప దైవజనులు ఉన్నారుగా, వాళ్ళందరూ కూర్చొని వినడం వల్ల. అలాగే పాటలు కూడా ఈ కూటాలకి ఎవరో కేటాయించి వాళ్ళు ఉంటారు, వాళ్ళు పాడతారులే అని సమర్పించుకోవాలి. కానీ నాకు ఎందుకు ఇవ్వు మైకు, దాన్ని తడిపి నాశనం చేస్తాను, ఇస్తావా లేదా అని చెప్పేసి ఏడకి పోయిన బైబిల్తో పాటు మైక్ కట్టుకొని తిరుగుతున్నాం, ఈ కంపు మైకులు భరించలేక. ఏం చేయమంటావు? బాధపడలేక నువ్వు వెళ్ళి బంతి మొక్కలు కాడ కూర్చొని పాడరా, అవన్నీ బతుకుతాయి. ఎందుకు నా మైకు సాగు కొడుతున్నావు? అవునా ఏందో నన్ను అంటున్నావు అంటే అది ఉతికేది కాదు, అట్ట తడిపావు. ఈడు బాధపడలేక స్పాంజీ ఎత్తే పీకేస్తాడు. స్పాంజీ అది స్పాంజీ ఎత్తే క్వాలిటీకి రావట్లేదంటే స్పాంజీ అయిపోతే ఫోనే చచ్చిపోతుందిగా. సౌండ్ సిస్టమ్ వాళ్ళు చెప్పలేక మౌనంగా బాధపడుతున్నారు. వాళ్ళ తరపు నేను చెప్తున్నా, అర్థం చేసుకోండి. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. చచ్చిన కుక్క వంటి నా మీద ఎంత ఉపకారం చూపుతున్నారు ఏమిటయ్యా అని నేలను బడి ఏడుస్తుంటే వాడిని పైకి లేపి, దా ఈ పూటకి మాతో కలిసి భోంచే, ఫోటో తీసుకో, ప్రేమ కట్టించుకో, పెట్టుకో, కొంపలోకి వెళ్ళి మళ్ళీ మాగీరు కొంపలో
అనలా, సదాకాలము రాజు బల్ల యొద్ద నువ్వు భోజనం చేయాలి. కొట్టొచ్చుగా మంచిగా, సదాకాలం రాజు బల్ల యొద్ద. నీకు ఒకరోజు ముచ్చట కాదు నాన్న, సదాకాలం అని చెప్పంటే వాడికి మాట పెకట్ల. ఈ రాజుగారు అంటాం పాపం, వీళ్ళు వచ్చారు, ఎత్తుకొచ్చారు, బల్ల దగ్గర కూర్చోబెట్టారు. అప్పుడే అన్నదమ్ములు అందరం తీసుకొచ్చారు, చుట్టూ కూర్చోబెట్టారు. దేవునికి స్తోత్రం చెప్పండి. అరే వీడి పనివాడు ఎవడన్నాడు, సేవా, అరే రారా అన్నాడు అని పిలిచారు. అయ్యా ఏంటి చెప్పండి, వీడి వాటాగా రావలసిన పొలం ఎక్కడుందిరా అంటే, పొలాను సర్వే నెంబరు, పొలానా ఎకరం అంత ఈడిదే అన్నాడు. వెంటనే ఆఫీసులు పంపించాడు. అన్యాక్రాంతం అయిపోయింది. అప్పుడే మళ్ళీ వాడి పేరుని రిజిస్టర్ చేయించాడు. కోల్పోయిన భూమతో రప్పించాడు, పేరు రిజిస్ట్రేషన్ చేయించాడు. స్తోత్రం చెప్పండి. 4 మెతుకులు ఇసిరి బతకమనలేదు సార్. వీళ్ళ నాన్నగారు ఎవరు, యువరాజు గారు, తాతగారు, దేశానికి మొదటి రాజు. వీళ్ళ పేరు మీద భూములు ఉన్నాయి. వాళ్ళందరూ చచ్చిపోతే అనాథ అయిపోయాడు. ఇప్పుడు కాస్ట్లీ మాటలు కాదు, 10 అడుగుల కాంచి మొత్తం తీపిచ్చాడు. యేసు రక్తం ఏం చేయం, దొరికింది మొత్తం చెప్తా. ఆడి పేరు మీద ఈడి వాటకి రావాల్సిన భూమి మొత్తం రాపిచ్చాడు. రాపిచ్చి ఏం చేశాడు తెలుసా, శివా అన్నాడు, సార్ వీడి భూమి 5 ఎకరాలు నువ్వే పండించు. చిత్తం మహారాజా. పండించినందుకు కౌలుకి ఎంతరా అంటే ఎంత తీసుకో, మిగతాది మొత్తం ఎగరి ఖాతా వేసేయమన్నాడు. యేసు రక్తం ఏం చేయం. ఇప్పుడు చెప్పండి, వీడి భూమి వీడికి చెప్పండి, రాజుగారు హోదా మళ్ళీ వీడి పనివాడు వీడికి. ఇప్పుడు చిత్తం వీడికి భోజనం ఖర్చు ఎక్కడ, ₹10 లేదుగా. భూమి వచ్చింది, పొలం వచ్చింది, పంట వస్తుంది, డబ్బులు వస్తుంది, అకౌంట్లో పడుతుంది. అప్పటికప్పుడే నెలకోసారి టింగమంటుంది. యేసు రక్తం ఏం చేయం తప్ప ₹10 ఖర్చు లేదు. రాజు బల్ల యొద్ద సదాకాలం భోజనం చేస్తున్నాడు. అయ్యా మరి నాకేదో పొలం ఇచ్చారు కదా, పనివాడిని ఇచ్చారు కదా, నా పంట పొలం డబ్బు నాకు వస్తుంది, నేను తింటాను. ఎవరుగా ఉన్నాయి అంటే బడి ఉన్నాయి. నువ్వు మాత్రం సదాకాలం రాజు బల్ల యొద్ద భోజనం చేయాల్సిందే. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. పిల్లలు టిఫిన్కి రండి అంటే మనోడు వెళ్ళిపోతున్నాడు సీరియస్గా. యువరాజులకు నమస్కారం అంటే ఓకే అన్నాడు. యువరాజులందరినీ సభకు తీసుకెళ్ళి అందరికీ ముందు తయారీ రథమే కదన్నాడు. ఏంట్రా మూమెంట్ అంటే, రాజుగారు నన్ను కూడా కొడుకుగా చేర్చుకున్నాడు. స్తోత్రం చెప్పండి. ఈ ఆనందంలో ఉన్నవాడు చేసేదే స్తుతి ఆరాధన సార్. ఆ కృతజ్ఞతలోంచి పుట్టుకొచ్చిందే కదా సార్ ఆరాధన. అయ్యా ఎంత కృప చూపుతున్నావయ్యా, నన్ను ఏం చేయమంటావు, నిన్నేమి రుణం తెచ్చుకోలేను బాబు. కనీసం మా ఊరులందరికీ ఈ గొప్ప సంగతి చెప్పనేమంటే నా బతికేంటో చెప్పుకుంటాను అయ్యా. నేను ఎక్కడో లోతుబారులో పడి ఉన్నానయ్యా, మాకీరి ఇంట్లో పడున్నానయ్యా, 2 కాళ్ళు లేక నేలను పడి ఉన్నానయ్యా, వాడి మోచేతులు దాగి బతికానయ్యా. నా పేరే సిగ్గు అవమానమయ్యా. నేను అప్లై చేయడానికి అర్జీ పెట్టుకోవడానికి దిక్కులేను అన్నయ్యా. కానీ రాజు ఎంక్వైరీ చేసుకుని నా దగ్గరికి తన సేవకులు పంపారు. ఈరోజు ఇందుపల్లి గ్రామానికి ఇంతమంది దైవజనులు ఎందుకు వచ్చారో, కులాలు మార్చడానికి కాదు, మతాలు మార్చడానికి కాదు, మహోపకారి అయిన దేవుని వలన ఇంకా ఉపకారం పొందవలసిన ఎవరైనా ఉన్నారేమో. ఈ పిలుపు విని ఎవరైనా వస్తే వారి జీవితానికి శాశ్వతమైన కృప ఇవ్వడానికి, సదాకాలం రాజు బల్ల యొద్ద కూర్చొని భోజనం చేసే సౌభాగ్యాన్ని ఉచితంగా కట్టబెట్టడానికి, నువ్వు కోల్పోయిన పొలం, నీవు కోల్పోయిన భూమి, నువ్వు కోల్పోయిన గౌరవం, ముఖ్యంగా నువ్వు కోల్పోయిన పని వాళ్ళు నీకు మరలా ఇచ్చి నేను యథాపూర్వ స్థితికి నిలబెట్టే ఒక మహిమకరమైన ఆలోచన కలిగిన దేవుడి రాత్రి నీకు ప్రకటించబడుతున్నాడు. చేతులు ఎత్తేసే స్తోత్రం చెప్తారా గట్టిగా? హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, అతని పరిస్థితి ఎలా మారిపోయింది చూసారా? చచ్చిన కుక్క వంటి వర్ణన అతనే చెప్పుకున్నాడు. ఇప్పుడు యువరాజుగా మారిపోయాడు, రాజకుమారులో ఒకడైపోయాడు. అతని భూమి అతనికి వచ్చింది, ఆస్తి అతనికి వచ్చింది. ఇంకో చిత్రం తెలుసా? రాజు బల్ల యొద్ద అనండి, రాజు బల్ల యొద్ద కూర్చున్నాడు. నడుము మొదలుకి పైకి ఎక్కిలేసుకున్నాడు మనిషి, 2 కాళ్ళు. కానీ రాజు బల్ల యొద్ద కూర్చోవటం వలన ఇతని అవిటితనం, ఇతని కుంటితనం ఎవ్వడి కనపట్ల. లజ్జా కూర్చున్నాడంతే. చిన్న బాబు గారిని ఎప్పుడు చూసినట్లేవండి. ఈ బాబు గారు ఎవరో మొన్న వచ్చినప్పుడు లేడు, అప్పుడు అమెరికా వెళ్ళాడు చదువుకోవడానికి. బాబు గారు మెఫీబోషెత్. బాబోయ్, అతడి కుంటితనము కనిపించే అవకాశం, అతని లోపములు కనబడే అవకాశం. దేవుని సేవ చేస్తున్నామంటే ఆయన కృప తప్ప ఏ లోపములని పరమ పరిశుద్ధులమా, పరిపూర్ణమా?
పడి చెడి లోకములో లొంగి నాశనం అయిపోతారు మా జీవితాలని వెతికి రక్షించుకున్న కన్న తండ్రి తన రక్తం పెట్టి కొనుక్కున్నాడు, తన వాక్యంలో కడిగాడు, తన ఆత్మచేత ముద్రించాడు, ప్రతి లోపమును సవరించి తన బల్ల చోటున మా కుంటితనమును దాచి మమ్మల్ని యువరాజులుగా రాజకుమారులు ఒకటిగా లోకానికి చూపెట్టి గౌరవానికి పాత్రలు చేశాడు. ఇది రాజు కృప, ఇది ఆయన చేసిన ఉపకారం. నేను సకలాంగుడిగా కనబడుచున్నాను కానీ నేను వికలాంగుడిని నాకు తెలుసు. ఆ బల్ల చాటున నా లోపాన్ని దాచిపెట్టాడు. దేవుని బల్ల లోపమును దాచే బల్ల, దేవుని బల్ల అవమానమును దాచే బల్ల, దేవుని బల్ల యోగ్యునిగా చూపెట్టే బల్ల, దేవుని బల్ల రాజులుగా నిన్ను నిలబెట్టే బల్ల. ఇలాంటి బల్లను చేరకుండా ఇంకా లోకములో ఉన్నావా, ఇంకా పాపములో ఉన్నావా, ఇంకా ఆశలలో ఉన్నావా, ఇంకెక్కడో సిగ్గుమల్ల జీవితంలో అమ్మివేయని స్థితిలో, పాపానికి అమ్మివేయబడిన స్థితిలో, శాపంలో బతుకుతున్నావా? ఈ రాత్రి నీకు ఉపకారము చేయుటకు దేవుడు పంపిన రథం పేరు సువార్త. ఆ పనివారి పేరు దైవ సేవకులు. ఇది మతము కాదు, ఇది కులము కాదు, ఇది మరొక మార్పిడి కాదు. రోజు ప్రపంచమును ఏలుచున్నటువంటి దేవుడే సర్వభూమికి రాజు అయ్యున్నాడని వాక్యం చెబుతోంది. ఈ రాజు తన రథాన్ని పంపాడు. ఆ రథం పేరే సువార్త. ఆ సేవకుల పేరే దైవ సేవకులు. వాళ్ళు ఇస్తున్న పిలుపు మతం మారమని కాదు, కులం మారమని కాదు, ఏదో రుసుము కట్టమని కాదు, నీ శాపాన్ని దీవెనగా మార్చుకోవడానికి, అయ్యో నీ కీడుని మేలుగా మార్చుకోవడానికి, నీ మరణాన్ని జీవంగా మార్చుకోవడానికి ద బెస్ట్ ద బెస్ట్ 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 ఎక్స్చేంజ్ మేళా స్టిల్ విత్ వ్యాలిడిటీ. ఈ రోజుకి ఇంకొంది ఆఫర్. ఎక్స్చేంజ్ మేళా పెడితే అసలు ఇంట్లో సరుకులు ఎత్తుకుపోతారుగా కొట్టుకాడికి. నేను పట్టుకెళ్ళి ఒకసారి ప్రెస్టేజ్ వారు ప్రెషర్ కుక్కర్స్ ఎక్స్చేంజ్ మేళా పెట్టారని చెప్తే పాత కుక్కర్లను 5 కుక్కర్లు తీసి ఇచ్చింది మా పాస్టమ్మ. డిక్కి నిండిపోయింది ఏసు రక్తం. ఏం చేయం? ఈ 5 కుక్కర్లు 12 లీటర్లు ఉంది. ఈ 5 లీటర్ అన్ని రకాలు ఉన్నాయి, పెద్ద పెద్దవి. మొత్తం పట్టుకెళ్ళిపోతే అయ్యా కుక్కర్లు ఇట్లా మారుతున్నారంటగా, ఎక్స్చేంజ్ మేళ అంటగా. అవును సార్. తీసుకెళ్ళి అన్నీ ఆ బల మీద పెడితే అన్నీ చూశాడు, టెస్టులు చేశాడు. మరి ఏమేం చేశాడు ఆడు? ఓకే సార్ అన్నాడు. 5 తీసుకున్నామంటే అన్నీ చెల్తాయి అంట. పలక తీసుకుంటాం సార్ అన్నాడు. 5 తీసేసుకొని లోపల పెట్టేశాడు. 2 లీటర్లు తెచ్చాడు ఒకటి. ఈ 12 లీటర్లు పట్టుకుపోయాడు, 5 లీటర్లు పట్టుకుపోయాడు. అన్ని ఎత్తుకుపోయి 5 కుక్కర్లు పట్టుకుపోయి అవి కాటకేసిన 4 డబ్బులు వచ్చింది నాకు. ఎక్స్చేంజ్ అన్నాడు అనేది మా పాస్టమ్మ. అయ్యా పేపర్ ఏంటి ఆడిపోయి ఉంది, అయ్యా ఎక్స్చేంజ్ అన్నాడు, నువ్వు అసలు పట్టించుకోవట్లేదు, ఇల్లయ్యా అంటే సర్లే అమ్మ నాకు ఈ సాక్ష్యం ఎందుకని అవన్నీ వేసుకెళ్ళి కొట్టుకాడికి వెళ్తే 5 తీసేసుకొని 2 లీటర్లు ఇచ్చి ఇంకొక 250 ఇవ్వండి సార్ అన్నాడు. అదేందిరా అంటే ఒక్కోదానికి 250 కట్టాడు. 250, ఇది 1500, ఇంకో 250 ఇస్తే నీకు ఇస్తా అన్నాడు. 5 కుక్కర్లు పోయినాయి, 250 పోయింది. 2 లీటర్లు ఇచ్చాడు. మనకేం పూట కొంపలు 20 కంచాలు లెగ్గాల, అది అందులో ఏం ఉడకబెట్టాలో తెలుస్తలేదు నాకు. 2 లీటర్లు ఇచ్చాడు. అది పట్టుకొని ఎత్తే మా పాషగారు వస్తాడు, పెద్ద కుక్కర్ తెస్తాడు, నా మీద చూస్తుంది. చిన్నప్పుడులాగా బొమ్మరిల్లు కట్టుకొని ఆటాడుకుందాం, తీసుకెళ్ళి చిన్న పొయ్యి ఏదన్నా. ఏంది ఇది అడంటాడు. బెస్ట్ బెస్టా ఈ ప్రపంచంలో ఎక్స్చేంజ్ మేళలో ఎవడైనా బైక్ తీసుకొని కారు ఇస్తాడా? ఎక్స్చేంజ్ మేళలో మాట్లాడరే. సైకిల్ తీసుకొని బైక్ ఇస్తాడు ఎవడైనా? ఏమంటే చెడిపోయిన వస్తువు తీసుకొని కొత్త వస్తువు ఇస్తారా? అయ్యయ్యయ్యయ్యో. కానీ 2000 సంవత్సరాలుగా ఇప్పటికీ ఆఫర్ నడుస్తూనే ఉంది. ఆ ఎక్స్చేంజ్ మేళా ప్లేస్ కల్వరి సిలువ. నీ శాపాన్ని తీసుకురావడానికి దీవెనిస్తున్నాడు, నీ పాపాన్ని తీసుకురా పరిశుద్ధత ఇస్తున్నాడు, నీ యొక్క సమస్యలు తీసుకురావడానికి పరిష్కరిస్తున్నాడు, నీ రోగాలు తీసుకురా ఆరోగ్యం ఇస్తున్నాడు. ఈ రోజుకి ఇంకా వ్యాలిడిటీ ఉంది, ఆఫర్ చెల్లుబాటులో ఉంది. సిలువ ప్రేమ నీ కొరకు ఎదురు చూస్తుంది. గాయపడ్డ దేవుని హస్తములు చాపుతున్నాడు. తన రథాన్ని సువార్తగా పంపాడు, తన సేవకులని వర్తమానికులుగా పంపాడు. ఇంతమంది ప్రార్థన చేసే దైవజనులు ఇందు పెళ్లికొచ్చి చెప్పుచున్న సువార్త ఏమనగా, నీవు సంఘరథం ఎక్కగలిగితే, ఈ ప్రేమను అంగీకరించగలిగితే, ఈ ప్రభు వద్దకు రాగలిగితే, నీ శాపము దీవెనగా, నీ యొక్క దుఃఖము నాట్యముగా, నీ మరణము జీవముగా మార్చివేయడానికి ఆయన బల్ల యుద్ధ సమస్తమును ఏర్పాటు చేశాడా. హల్లెలూయా. ఏమైనా అడిగాడా? ఉపకారము చేయుటకు ఎవడైనా మిగిలి ఉన్నాడా? మతం అనేది దేవుణ్ణి చేరుకోవడానికి మనిషి ప్రయత్నమే సుమా, అంతకన్నా ఎక్కువేమీ కాదు. కులం అనేది కొంతమంది కుట్రల ఫలితంగా వచ్చి పడిపోయిన దరిద్రమే తప్ప అంతకన్నా ఏమీ లేదు.
నేనంటాను, మతము మానవ ప్రయత్నం, కులం మానవ మోసం. రెండు కరెక్ట్ కాదు. క్రైస్తవ మతం అంటే కూడా మతం అయితే వేస్టే. ఇది క్రీస్తు ప్రభు మార్గమని అర్థం చేసుకుంటే, ఈ మార్గములోనికి నువ్వు రాగలిగితే నరకము తప్పించుకోవాలి, స్వర్గము చేరుకోవాలి అనే నీ ప్రయత్నం ఈ మార్గము గుండా నువ్వు సాధన చేసి చూడ. నిన్ను సదాకాలము రాజు బల్ల యుద్ధ కూర్చోబెట్టి నీకు ఉపకారం చేయడానికి ఆయన సమస్తమును సిద్ధం చేశాడు. దేవునికి చేతులెత్తి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. బెతస్దా కోనేరు వద్ద ఉన్నవాడు ఎవడో తెలుసా? యేసును ఎరుగని వాడు. వాడిని బాగు చేశాక మంచం ఎత్తుకొని వెళ్ళిపోతున్నా. ఏంట్రా ఇవాళ శనివారం అని తెలియదా? మంచం ఎత్తుకుతున్నా. ఎవడరా నేను మంచం ఎత్తుకోమని చెప్పినాడు అని అడిగితాడు. అంటాడు, ఏమో తెలియదు, ఇందాక ఒక ఆయన వచ్చి నీ పరిపెత్తుకోమన్నాడండి. నన్ను స్వస్థపరిచిన వాడు యేసు అని స్వస్థత పొందిన తర్వాత కూడా తెలియదు సార్. విజిటింగ్ కట్టించి ఫోటో తీసుకొని ముందుకు ముందే నువ్వే స్టేటస్లు పెట్టుకొని, అది మన స్టేటస్. మరి యేసు రక్తం చేయం ఎవరంటే ఫీల్ అవుతాడు ఒక్కొక్కడు అమాయకంగా. ఎవరు అనుకున్నావు? దట్ ఈస్ జీసస్. అర్థమైందా? స్టాండ్ అప్ అండ్ వర్షిప్ మీ రైట్ నౌ అనలా. బాగు చేశాడు, సైలెంట్గా వెళ్ళిపోయాడండి. ఎవడికన్నా రైల్లో సువార్త చెప్తే అప్పుడు ఫోన్ నెంబర్ తీసుకొని ప్యానం తెస్తాను నీ పనిక. ఆ దినం గోదావరి ఎక్స్ప్రెస్ విజయవాడ గుర్తుందా? ఇద్దరు భద్ర సీటు ఆడి ప్యానం తింటాం కదా. చీ 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 చీ. బాగుపడిన తర్వాత కూడా నేను యేసును అని ఒక్క మాట చెప్పకుండా సైలెంట్కి వెళ్ళిపెడతారు. ఆయనకి పబ్లిసిటీ కావాలా? ఆయనకి ఉపకారం కావాలా? ఉపకారం చేయటానికి వచ్చినాడు కదా. రక్తస్రావపు స్త్రీ బాగుపడిన తర్వాత నన్ను ముట్టుకుంది ఎవరో అన్నాడు. ఎంతమంది మీద పడుతుంటే అట్టగట్టుగా అడుగుతామేంటి అన్నాడు మనోడు. అంటే అటు కాదురా, ప్రభావం నాలో చెల్లింది. అయితే ఏదో గట్టి స్పాన్సర్ దొరికిన స్తోత్రాలయ్యా అని మొత్తానికి ఎత్తి పట్టుకున్నారు. బాబా ఏమే 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 కెమెరా తిప్ప చూపించో, ఒప్పేసుకో ఒప్పేసుకో, 3 ఎపిసోడ్లు ఒప్పేసుకో అన్నాడు. పక్కన ఒకడు, యేసు రక్తం చేయం, అయ్యగారి కారు కొంటాను, అయ్యగారి కారు కొంటాను నన్ను. నీవేనా? నేనేనయ్యా. నీ విశ్వాసమే నుండి స్వస్థపరిచను, సమాధానం కలిగి వెళ్ళిపో అన్నాడు. మనోడు అంతేనా? మరి ఇంకేంటంటే, మరి ఎంత దానికి ఎంత గోల పెట్టావు? ఎవరో 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 ఈ ఎందుకో ఎతికి పట్టుకొచ్చి నుంచో పెడితే ఎంత కొంత వసూలు చేయకుండా ఊరకన్నా పంపిస్తున్నావు అంటే అంటాడు, ఆమెను కనుగొనవలనని యేసు ఈ మాట చెప్పాను. వసూలు చేయవలని కాదు నాన్న, నీ దండం పెడతాను దేవుని స్తోత్రం. ఆ ఎవరో స్వస్థ పిల్లలు బయట రావాలి, యేసయ్య నన్ను బాగు చేశాడు, ఒక్క మాట చెప్పాలి చాలు, ఇంకేం లేదు. సరే బిడ్డ వెళ్ళిపో, సమాధానం వెళ్ళి, ఇంకేం వసూలు లేదా? చిచ్చి ఉండదో ఉండదో. వసూలు చేసే దేవుడు కాదని వసూలు లేని సంఘం పేరు చెప్తే రాకుండా వసూలు చేసేవాడికి వెళ్ళి మా పేరు పడతావే నువ్వు. అర్థం కాదని నటించకండి దేవుని స్తోత్రం. అనవసరంగా వెళ్ళి తగిలించుకున్నారుగా బోల్డ్, ఇక సరిపెట్టి కుదురుగా ఎవరు చచ్చిదాళ్ళు ఉండండి. మంచి వాళ్ళందరూ స్తోత్రం చెప్పండి. ఇక్కడ మేము సభలు పెడతాం, ఇక్కడ మేము సభలకు సహకరించాలి, దేవుని పని సహకరించాలి. దేవుని పని సహకరించాలంటే అందరి భాష గారిని కుర్రలు పంపితే అందరినీ మళ్ళీ తీసుకున్నాడు చర్చి పెడితే. వీడు గుడిని మింగాడంటే గుడిలో లింగాన్ని కూడా మింగాడాడు. తయారయ్యారు ఏందిరా, నా మీద పడి ఎడతారు మళ్ళీ ఒక్కొక్కడు. సప్త సముద్రాలు దాటి దాటి ఇది వస్తే ఇంటి వాళ్ళకి మురికాల్లో పడి చచ్చిపోడంట. పాపం నుంచి బయటపడి, శాపం నుంచి బయటపడి ఈడుకు దొరికిపోయాడు కదరా. అది గర్జుంచి సింహం ఒకసారి తినేస్తుంది, ఇది గుంట నక్క రోజు కొంత కొరికేస్తున్నాడు వీడు. మారు మనసు పొందిన క్రైస్తవులు మాత్రమే యేసయ్యకు స్తోత్రం చెప్పండి. మరి ఇట్లాంటి పనులు ఏం చేస్తామండి? మరి తప్పు. ఆయన ఉపకారం చేయడానికి వచ్చాడు, దేవునికి స్తోత్రం కలుగునే గాక. ఈ రకం కాదు సార్ ఆయన, ఈ రకం కాదు ఆయన, అటు చేయడైనా. నువ్వు బయటికి రావాలి, రహస్య క్రైస్తవం చేయకూడదు. నేను యేసయ్య నమ్ముకున్నాను, యేసయ్య నన్ను స్వస్థపరిచాను, నేను యేసయ్య బిడ్డ, ఒక్క మొక్క చెప్పు చాలు, వసూలు లేదు, యేసు రక్తం ఏం చెయ్యం. మాట్లాడుతున్నది మీరు గట్టిగా. వాటికి అలవాటు పడిపోయినట్టున్నారు. ఇక్కడ సౌండ్ తగ్గింది, వద్దో
అదంతా క్యాన్సిల్. యేసయ్య ఒక్కడే. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రాత్రి ప్రభు పిలుపు వినబడుతుందా? నేను సిలువలో వేలాడి ప్రాణం పెట్టిన నా క్రియ కుమారుడైన యేసు క్రీస్తుని బట్టి ఉపకారము చూపుటకి ఇంకెవడైనా మిగిలి ఉన్నాడా? నా కుమారుడిగా యేసు సిలువ బలియాగాన్ని బట్టి కృప చూపుటకి ఎవడైనా మిగిలి ఉన్నాడా? నీ కుటుంబంలో శాపం ఏలుబడి చేస్తుందా? నీ శరీరంలో రోగం ఏలుబడి చేస్తుందా? నిన్ను దేవుని సన్నిధికి రానియని పాపం దేవునికి దూరం చేస్తుందా? అశాశ్వతమైన క్షణికమైన తుచ్చమైన ఈ లోకములో మట్టిని వదిలి మహిమకు వెళ్ళే రక్షణ ఇంకా పొందలేదా? నిన్ను మహిమ దేహముగా మార్చే పరిశుద్ధాత్మను ఇంకా పొందలేదా? నిన్ను రాణిగా మార్చగలిగినటువంటి అపోస్తల బోధ ఇంకా దొరకలేదారా? నీకు ఉపకారం చేయడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. మీరు చదవక్కర్లేదు కానీ మీరు చూస్తూ ఉండగా నేనే చెప్పేస్తాను. చెట్ట చివరి వచ్చిన ఇదే యెహెజ్కేలు గ్రంథం 16వ అధ్యాయం 1 నుంచి 14 వచనాల మధ్యలో ఈ విధంగా రాయబడింది. 14 వరుసపడి చదివితే రాకడ వచ్చేది కాబట్టి అక్కడక్కడ చెప్తాను, చూసుకోండి. పరిశుద్ధ గ్రంథములో, నీ జనన విధమును చూడగా నీ నాభి సూత్రము కొయ్యబడలేదు, నీ ఉప్పు రాయలేదు, బట్ట చుట్టలు రక్త మడుగులు పడి ఉండగా నేను వచ్చి నిన్ను లేపి కడిగి ఉప్పు రాసి బట్ట చుట్టి నిన్ను బ్రతికించితిని. నీకు పాలు నూనె ఈ నీళ్లు ఇవ్వగా నీవు ఇష్టము పుట్టించు ప్రాయమునకు వచ్చేతివి. నీకు గోధుమలు తేనె నూనె ఇవ్వగా నీవు రానియగునంతగా అభివృద్ధి చెందితివి. గట్టిగా ఆమేనంటారా? రక్తపు మడుగులో బొడ్డు పేగు కోయకుండా కొట్టులాడుతున్న దుస్థితిలో నుంచి రాని అయ్యేంత వరకు క్షణక్షణము అడుగడుగున ఉపకారము చేస్తూ వచ్చిన దేవుని ప్రేమ. నువ్వు ఈ లిస్టులో ఏ దశలో? ఇంకా రక్త మడుగులు పడుకున్నావా? ఇంకా లోకముతో నీకున్న పాపిష్టి బంధము నాభి సూత్రము కొయ్యబడలేదా? నీకు ఉప్పు రాయలేదా? బట్ట చుట్టలేదా? నిన్ను ఇంకా వాక్యమని పాలివ్వలేదా? నీకు వయసు వచ్చేలాగా పెంచలేదా? ఒకవేళ వయసు వచ్చిన నీవైతే పెండ్లి కుమార్తెగా మాత్రం గోధుమలు తేనె నూనె నీకు ఇచ్చి రాని ఎగునంతగా అభివృద్ధి పరచలేదా? నువ్వే దశలో ఆగి ఉన్నా సరే నీకు ఉపకారము చేటుకు ఇష్టపడుతున్న దేవుడు చేతులు చాపి రాత్రి రమ్మని పిలుస్తున్నాడా? కులములోంచి కానీ మతంలోంచి కానీ డినామినేషన్లో కానీ సిద్ధాంతంలోంచి కానీ బలహీనతలోంచి కానీ శాపలోంచి కానీ లేచిరా నీ పరిస్థితిని దీవెనకరంగా మార్చడానికి ఉపకారము చేయుటకు యేసు చేతులు చాపి ఉన్నాడా? సిద్ధమేనా? తలలు ఉంచి కళ్ళు మూసుకో, ప్రార్థన చేద్దాం. ఎక్కడి వారక్కడే తలలు ఉంచి కళ్ళు మూసుకోండి. ఎక్కడి వారక్కడే తలలు ఉంచి కళ్ళు మూసుకోండి. ప్రార్థన చేద్దాం. ఇంతసేపు ఓపికగా ఉండి వాక్యానుసారముగా ప్రార్థన చేయబడుతున్న వేళ కళ్ళు తెరిచి చూడడం, అటు ఇటు చెదిరిపోవటం చేయకండి. ఇప్పటిదాకా దేవుడు నీతో మాట్లాడాడు. ఇప్పుడు నీవు దేవునితో మాట్లాడాల్సిన ఒక్క మాట కూడా లేదా? అలాగే మౌనంగా వెళ్ళిపోతావా? చెప్పుకోవటానికి నీ మనసులో ఏమీ లేదా? నువ్వు ఇప్పుడే కొత్తగా వచ్చిన బిడ్డవైనా గొప్ప దైవజనుడివైనా నీకు కూడా ఉపకారం చేసే మనసు ఆయనకు ఉంది కదా. దేవునికి చెప్పుకోవటం నీ మనసులో ఒక్క మాట కూడా లేదా బిడ్డ? ఒక్కసారి నోరు తెరిచి ఆ మాట చెప్పు. ప్రభువా, నాకు ఈ విషయంలో ఉపకారం జరగాలి. ఆరోగ్యం విషయంలో, కుటుంబ విషయంలో, యజమాని విషయంలో, పిల్లల విషయంలో, ఆర్థిక విషయంలో అయ్యా నాకు కొంచెం ఉపకారం జరగాలి. నేను కొంచెం ఇబ్బందిలో ఉన్నాను, నేను కొంచెం నష్టంలో ఉన్నాను, నేను కొంచెం బలహీనతలో ఉన్నాను. అయ్యా, నువ్వు తప్ప నాకు ఎవరు ఉపకారం చేస్తారు? ఎవరి జీవితాలు అల్లవి, ఎవరి కష్టాలు అల్లవి, ఎవరి పోట్లాలి, నన్నెవరు పైకి తీసుకొస్తారు? ఎక్కడో లోదెబర్లో పడి ఉంటే మెఫీబోషెతును పట్టుకొచ్చి మాకిరింట్లోంచి తెచ్చి రథం ఎక్కించి రాజకుమారులో ఒక్కరిగా మార్చి సదాకాలము రాజు బల్ల యొద్ద భోజనం పెట్టాలంటే నీకు తప్ప ఇంకెవరికంత ప్రేమ లేదయ్యా. ఈ రాత్రి నీ ప్రేమను కోరుకుంటున్నాను. ఈ రాత్రి నీ సన్నిధికి వస్తున్నాను. కులము వ్యర్థమే, నిజమే, మతము వ్యర్థమే, డబ్బు వ్యర్థమే, మనుషులు వ్యర్థమే, ఇదేది నాకు మేలు చేసేది కాదు. నీ ఉపకార బుద్ధిని బట్టి స్తుతులు చెల్లిస్తున్నాను. నీ శరణ వేడుతున్నాను ప్రభువా. ఈ చెప్పిన మాటలన్నీ చెబుతూ ఒక్క 2 నిమిషాలు ప్రార్థన చేయండి. 2 నిమిషాలు ప్రార్థన చేయండి. ఆయన పేరే ప్రార్థనలు ఆలకించేవాడు, ఆయన పేరే ప్రార్థనలు ఆలకించేవాడు, ఆయన పేరే అద్భుతములు చేయవాడు, ఆయన పేరే ఆశ్చర్య కార్యములు చేయవాడు.
ఆయన పేరే అద్భుతములు ఆశ్చర్య కార్యములు చేయవాడు. రండి. నువ్వు ఎక్కడ ఉన్నా నీ ఉన్న చోటే ఒక్కసారి కనీసం ప్రార్థన చేయి. నీకు అంతగా ప్రార్థన రాకపోతే యేసయ్యని పిలువుపోని, నీకు ఎక్కువ ప్రార్థన రాకపోతే యేసయ్యని పిలువు. ఒక్క మాట అయితే చాలామంది ఇంకా నిశ్శబ్దంగానే ఉన్నారే, మౌనంగానే ఉన్నారే. స్వరమెత్తి ప్రార్థన చేయొచ్చు కదా, స్వరమెత్తి ప్రార్థన చేయొచ్చు కదా. ఆయన ప్రేమ శాశ్వతమైన ప్రేమ. ఆయన ఉపకారము చూపించేవాడు. నీ కృప నన్ను వీడక శాశ్వత కృపగా మారేనే. నీ కృప నన్ను వీడక శాశ్వత కృపగా మారేనే. కృపామయుడా నీలోనా, కృపామయుడా. కళ్ళు మూసుకొని చప్పట్లు కొడుతూ దేవుని స్తుతించి గణపరిచి ఆరాధించండి. అటు ఇటు తిరగండి, చూడకండి. ఇదిగో నా స్తుతుల సింహాసనం కృపామయుడా. యోగ్యత లేని నాకు జీవ కిరీటమిచ్చుటకు. నోరు తెరిచి. లేని నాకు జీవ కిరీటమిచ్చుటకు నీ కృప నన్ను వీడక శాశ్వత. విడువని కృపది శాశ్వత కృప. చప్పట్లు కొడదామా, స్వరమెత్తి పాడదామా. ఆమేన్. పిలవండి. కృపమయుడా నివాసింపచేసినందున ఇదిగో నా స్తుతుల సింహాసనం. కృపమయుడా నీలో నిలచి ఆత్మబలములు ఫలించుట కొరకే. నీలో నిలచి ఆత్మఫలములు ఫలించుట నాపై నిండుగా చపడుగడు. నోరు తెరిచి పాడు. ఆమేన్. నాపై నిండుగా ఆత్మవర్షము కుమ్మరించు. నాపై నిండుగా ఆత్మవర్షము కుమ్మరించు. కృపామయుడా నీలో నా కృప. చప్పట్లు కొడదాం. ఆమేన్. సంతోషంగా ఆమేన్. చేసినందున ఇదిగో స్తుతుల సింహాసనం. ఇదిగో నా స్తుతుల సింహాసనం. కృపామయుడా 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 అయ్యా. కృపామయుడా పరిస్థితులు మార్చగలవాడివి, అపకారికి ఉపకారం చేసేవాడివి, ఎరుగని వారికి ఉపకారం చేసేవాడివి, నిన్ను గురించి మంచి మాట చెప్పని వాడికి ఉపకారం చేసేవాడివి. సింహాసనం నీలో నివసింపచేసి ఇదిగో నా స్తుతుల సింహాసనం. ఇదిగో నా సింహాసనం. ఇదిగో స్తుతుల సింహాసనం. ఇదిగో స్తుతుల సింహాసనం. కృపామయుడా 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 కృపామయుడా. ఇదిగో దేవుని కృప నీ కోసం ఎదురు చూస్తోంది. రాజగృహము తెరిచింది, రోజు ప్రళయ అవకాశం తెరిచింది. నీ కొరకు రథాన్ని పంపింది, సైనికులు పంపింది. నేను ఇష్టపడితే నిన్ను మోసుకెళ్ళిపోయేంత ప్రేమ, మోసుకెళ్ళినంత ప్రేమ. రోజు ప్రళయకే, రోజు రథానికే. కృపామయుడా కృపామయుడా
కృపామయుడా కృపామయుడా ఇదిగో నా స్తుతుల సింహాసనం కృపామయుడా యేసయ్యా 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 నీ కృపా నీ కృపా నీ కృపా. ఈ రాత్రి ఏ స్థలములో ఉన్న ఒక పిలుపు యేసయ్యా అని పిలిస్తే మరణమును జీవముగా మార్చే దేవుడు, శాపాన్ని దీవెనగా మార్చే దేవుడు, దుఃఖాన్ని నాట్యంగా మార్చే దేవుడు నీకు ఉపకారము చేయడానికి ఎదురు చూస్తున్నాడు. తనను అంగీకరించిన వారికి ఉపకారం చేశాడు, తనను ఎరగని వారికి ఉపకారం చేశాడు, తనను ఇష్టపడని వారికి ఉపకారం చేశాడు. ఈ రాత్రి నోరారు యేసయ్యా అని పిలుస్తుంటే నిన్ను ఎలా దాటిపోతాడు? యేసయ్యా నా జీవితంలో కూడా కొన్ని ఉపకారాలు జరగాల్సి ఉంది, ఇది ఏ మనుషుడు చేయలేడు ప్రభు, నీవే చేయగలవు, అందుకని నీ మీద ఆశ పెట్టుకున్నానని మీలో ప్రార్థన చేస్తున్నాను. మీ చేతులు ఎత్తండి ఎలాంటి వారు. నాకు ఈ రాత్రి ఉపకారం జరగాలి, యేసయ్యపై ఆధారపడ్డాను. చేతులు ఎత్తిన వారి ప్రార్థనలు ఏకీభించండి. ప్రభువును దర్శించే సమయం ఇది.